Good morning, everyone. Okay. ఈరోజు మన మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేస్తున్నాము. అందులో ఫస్ట్ లెసన్ యూరోపియన్ రాక, దాని గురించి కొన్ని బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సారీ ఫర్ ద డిలే. ఇక్కడ చూడండి, మనకి ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి మెటీరియల్ అంతా అవైలబుల్గా ఉంది. అలాగే పేపర్ 1లో 40,000 బిట్స్, పేపర్ 2లో కూడా 40,000 బిట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్ అంతా కూడా మీకు అవైలబుల్గా ఉంది. మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా పర్చేజ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న మొదటి యూరోపియన్ దేశం ఏది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ బ్రిటన్, ఆప్షన్ 2 పోర్చుగల్, ఆప్షన్ 3 హాలండ్, ఆప్షన్ 4 ఫ్రాన్స్. ఇక్కడ చూడండి, మనకి భారతదేశానికి యూరోపియన్లు రాకన్నాం కదా, భారతదేశానికి యూరోపియన్ అంటే యూరోప్ కాంటినెంట్ నుంచి యాక్చువల్గా మనకి ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి? 7 కాంటినెంట్స్ ఉన్నాయి. అందులో యూరోప్ నుంచి భారతదేశానికి వర్తకం కోసం వచ్చి, అందులో బ్రిటిష్ వాళ్ళ నుంచి మన భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించి వెళ్ళారు. అయితే అందులో ఆ యూరోప్ నుంచి మన భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్ దేశం ఏదని అడిగారు. ఆన్సర్ చేయండి. ఓకే, చాలా ఫాస్ట్ ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈజీయే కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ అమ్మా, పోర్చుగల్. ఆల్ ఆఫ్ యూ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన యూరోపియన్ దేశం అన్నాం కదా, మరి భారతదేశానికి మొత్తం యూరోపియన్ కంట్రీస్ ఎన్ని వచ్చాయి అంటే 5 వచ్చాయి. అందులో ఫస్ట్ది ఏంటి? పోర్చుగల్ వచ్చింది. సెకండ్ది ఏంటి? డచ్ వచ్చింది. దాన్నే నెదర్లాండ్ లేదా హాలండ్ పేరుతో పిలుస్తారు. తర్వాత వచ్చిన దేశం అయితే ఇంగ్లాండ్ వస్తుంది, బ్రిటన్ అంటారు. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి డేనిష్, అలాగే 5th వన్ వచ్చేసి ఫ్రెంచ్. అంటే దానికి మీకు కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి PDEDF అంటారు కదా, ఒకసారి రాస్తాను చూడండి. PDEDF. P అంటే పోర్చుగల్, భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్ కంట్రీ. D అంటే డచ్ వాళ్ళు. నెక్స్ట్ E అంటే ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటన్. నెక్స్ట్ ఇక్కడ D అంటే డేనిష్. మరి ఇక్కడ F అంటే ఫ్రెంచ్. మరి పోర్చుగల్ వాళ్ళు ఏ సంవత్సరంలో వచ్చారంటే 1498లో వస్తారు. అలాగే డచ్ వాళ్ళు ఏ సంవత్సరంలో వస్తారంటే 1602లో వస్తారు. వాళ్ళ కంపెనీ అప్పుడు స్థాపించబడుతుంది. ఇంగ్లీష్ వాళ్ళు యాక్చువల్గా వీళ్ళ కంపెనీ అయితే 1600 డిసెంబర్ 31 ఆ కంపెనీ స్థాపించబడుతుంది. కానీ వాళ్ళు భారతదేశానికి రావడం అయితే 1608లో వస్తారు ఈ బ్రిటన్ వాళ్ళు. అలాగే డేనిష్ వాళ్ళు 1616లో వస్తారు. అలాగే ఫ్రెంచ్ వాళ్ళు వచ్చేసి 1664లో వస్తారు. ఒకసారి చూడండి, మనకి భారతదేశానికి యూరోపియన్లు వచ్చిన వరుస క్రమం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ పోర్చుగల్ వాళ్ళు, సెకండ్ డచ్ వాళ్ళు, థర్డ్ ఇంగ్లీష్ వాళ్ళు, 4th డేనిష్ వాళ్ళు, 5th వన్ వచ్చేసి ఫ్రెంచ్ వాళ్ళు వస్తారు. ఈ డచ్ వాళ్ళకి హాలండ్ లేదా నెదర్లాండ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ డేనిష్ ఉన్నారు కదా, ఈ డేనిష్ వచ్చేసి డెన్మార్క్ అని పిలుస్తారు వీళ్ళకి. ఓకేనా? మరి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏది అంటే ఫస్ట్ సముద్ర మార్గాన్ని కనుగొన్న మొదటి యూరోపియన్ దేశం. ఇక్కడ మరి ఈ సముద్ర మార్గాన్ని ఎందుకు కనుగొన్నారు అంటే ఇక్కడ చూడండి, అప్పుడు యూరోపియన్ కంట్రీస్ అనేవి ఆసియా కాంటినెంట్తో ఏంటంటే వర్తకం చేసేవి, వ్యాపారాలు చేసేవి. వ్యాపారం దేని ద్వారా చేసేవి? అంతకుముందు భూమార్గం ద్వారా చేసేవి. అయితే మనకి చూడండి, క్రూసేడులు అంటారు కదా, క్రూసేడులు అంటే అర్థం ఏంటి? ఎవరైనా కామెంట్ చేయండి. క్రూసేడ్లు అంటే ఏంటి? ఓకే, వాస్కో డి గామా 1498 May 17th. ఓకే, మరి ఏ ప్లేస్కి వచ్చారు స్వర్ణ గారు? ఫస్ట్ అతను వచ్చిన ప్లేస్ ఏంటి? వాస్కో డి గామా 1498 May 17th వచ్చారు. అతను వచ్చిన ఫస్ట్ ప్లేస్ ఏంటి? అలాగే క్రూసేడులు అంటే అర్థం ఏంటి అని అడిగాను. చెప్పండి ఎవరైనా. కేవి ఛానల్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఓకే, లక్ష్మి గుడ్ మార్నింగ్.
ఓకే, మత యుద్ధాలు మరి ఏ ఏ మతానికి జరిగాయి? కేరళలో కాలికట్కి వచ్చారు. ఓకే, వెరీ గుడ్ అండి. మత యుద్ధాలు కరెక్టే. ఏ ఏ మతాలకు జరిగాయి? ఎన్ని క్రూసేడ్ యుద్ధాలు జరిగాయి? మత యుద్ధాలు కరెక్టే. ఏ ఏ మతానికి జరిగిన యుద్ధాలు క్రూసేడ్లు? చూడండి, క్రైస్తవులకి మహమ్మదీయులకి అంటే ముస్లింలు అనమాట. ఈ క్రైస్తవులకి మహమ్మదీయులకి మధ్య జరిగిన యుద్ధాలనే క్రూసేడ్లుగా పిలుస్తారు. అయితే క్రూసేడ్లు అనేవి మొత్తం 3 క్రూసేడ్లు జరిగాయి. అంటే క్రూసేడ్ మత యుద్ధాలు 3 జరిగాయి. అందులో మూడవది ఎప్పుడు జరిగిందని అంటే 1453లో జరుగుతుంది. అక్కడ ఏంటి, ఇక్కడ కాన్స్టాంటిన్ అనే నగరం ఉంటుంది. యాక్చువల్గా అది బైజాంటైన్ అనే ఒక రాజ్యం యొక్క క్యాపిటల్ వచ్చేసి కాన్స్టాంటినోపిల్. దాన్ని ప్రజెంట్ ఏం పేరుతో పిలుస్తున్నారని అంటే ఇస్తాంబుల్గా పిలుస్తున్నారు. ఆ కాన్స్టాంటినోపిల్ని 1453లో ఏం చేస్తారంటే రెండవ మహమ్మద్ ఉంటారుగా, అతను వచ్చేసి టర్కీ సుల్తాన్. ఈ రెండవ మహమ్మద్ టర్కీ సుల్తాన్ అయిన రెండవ మహమ్మద్ ఆ కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించేసి అక్కడి నుంచి వ్యాపారాలను చేయకుండా అతని నుంచి కంట్రోల్ చేస్తారనమాట, నియంత్రించిన తర్వాత మరి ఈ యూరోపియన్ కంట్రీస్ ఏం చేస్తుంది, మరి ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలి కదా, భూమార్గం ద్వారా మరి మూసేసారంటే ఇంకోటి చూసుకోవాలి. కాబట్టి వాళ్ళకి అంతకు ముందు నుంచి సముద్ర ప్రయాణాలు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. సో వాళ్ళు ఏం చేశారు, అప్పుడు ఇక్కడ చూడండి మనకి వరల్డ్ మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇలా యూరప్ ఉంటుంది కదా, ఇటువైపు ఇదంతా కూడా ఆసియా ఉంటుంది, ఇక్కడ మనకి ఆఫ్రికా ఉంటుంది, ఇక్కడ ఇటు వచ్చేసి ఆస్ట్రేలియా ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడేమో ఇలా ఉత్తర అమెరికా ఉంటుంది, ఇక్కడ వచ్చేసి కిందన దక్షిణ అమెరికా ఉంటుంది. జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ యూరప్కు ఆసియాకి మధ్యలో ఏంటంటే కాన్స్టాంటినోపిల్ అనే ప్లేస్ ఉంటుంది. ఈ మార్గాన్ని మూసివేయడం వల్ల ఈ యూరప్ వాళ్ళు ఏం చేశారు, యూరప్ అనేది యాక్చువల్గా ఒక ద్వీపకల్పం అంటే ఏంటంటే 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉంటుంది. దీనికి ఈస్ట్ సైడ్ నుంచి ఈ ఆసియా కాంటినెంట్ ఉంటుంది, ఇటువైపు అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది, పైన ఆర్కిటిక్ మహాసముద్రం ఉంటుంది, కింద ఇటువైపు ఆఫ్రికా కొంచెం ఉంటుంది, ఇటువైపు కూడా దానికి సముద్రం ఉంటుంది అనమాట, దక్షిణ సముద్రం అంటారు, అంటార్కిటికా సముద్రం. అయితే ఈ సముద్రాల గుండా వీళ్ళు ఏం చేశారు, ఈ అట్లాంటిక్ సముద్రం గుండా బయలుదేరి ఇక ఆఫ్రికాలో ఒక అగ్రం ఉంటుంది కదా, గుడ్ హోప్ అగ్రం అంటారు. యాక్చువల్ గుడ్ హోప్ అగ్రంకి అంతకు ముందు తుఫాన్ల అగ్రం అని పేరు పెట్టారు. అయితే పేరు పెట్టిన తర్వాత ఆఫ్రికాను చేరుకొని అక్కడి నుంచి మరి మన భారతదేశానికి రావడం జరిగింది. అలా మన భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి పర్సన్ ఎవరు అంటే వాస్కో డి గామా. 1498లో మే 17న వస్తారు, కాలికట్ నగరానికి చేరుకుంటారు. అంతకు ముందే ఇక్కడ ఏంటంటే ఈ సముద్ర మార్గం పైన వెళ్ళడానికి జాన్ అని ఉంటాడు, అతని యొక్క కొడుకే హెన్రీ. అతని పేరు ఏంటి, అతని టైటిల్ ఏంటి అంటే ది నావిగేటర్. అతను ఏం చేస్తారు అంటే ఈ నౌకలపై వెళ్ళడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక శిక్షణ కార్యాలయాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ హెన్రీ యొక్క ప్రోత్సాహంతో బర్తలోమ్యూడియస్ ఫస్ట్ టైం వస్తారమ్మా. ఈ బర్తలోమ్యూడియస్ 1487లో బర్తలోమ్యూడియస్ వచ్చి అక్కడ ఆఫ్రికా ఉంటుంది కదా, ఆఫ్రికా వరకు వస్తారు. అక్కడ ఎక్కువగా తుఫాన్లు ఉండడం వల్ల ఇక్కడ మరి ఎవరు రారేమని చెప్పేసి అంతకుముందు తుఫాన్ అగ్రంకి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే మంచి అగ్రం అని చెప్పేసి పేరు పెట్టేసి వెళ్ళిపోతారు. అక్కడ ఏంటి ఒక బోర్డులో ఉంటుంది, ఎవరైనా తుఫాన్లు బోర్డు పెట్టారు అనుకోండి భయంకి ఇంకెవరు రారు కదా, కాబట్టి అతను ఏంటి తుఫాన్ల అగ్రం కాస్త కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే పేరు పెట్టేసి వెళ్ళిపోతారు బర్తలోమ్యూడియస్. ఆ తర్వాత నుంచి మళ్ళీ మనకి ఎవరు వస్తారమ్మా, కరేబియన్ దీవులను కనిపెట్టింది ఎవరు, ఆన్సర్ చెప్పండి ఎవరిని. బర్తలోమ్యూడియస్ తర్వాత ఒకరు వస్తారు, అతను వచ్చేసి యాక్చువల్గా ఇండియాని కనిపెట్టేశానని చెప్పేసి అతనేమో దానికి వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టేస్తారు. కరేబియన్ దీవులకు వస్తారు కానీ దానికేమో ఇండియా అని చెప్పేసి వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టేస్తారు. అతని పేరు చెప్పండి. పదకొండవ కాన్స్టాంటిన్కి ప్లేస్లో యుద్ధం జరిగింది, రెండవ మహమ్మద్ విన్ అయ్యాడు, అప్పుడు కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించేశాడు. ఓకే, ఈ కాన్స్టాంటినోపిల్ని మొదటి కాన్స్టాంటిన్ అతను స్థాపిస్తారనమాట. ఎస్, క్రిస్టోఫర్ కొలంబస్ అమ్మ. క్రిస్టోఫర్ కొలంబస్ అతను వచ్చేసి ఇటలీ దేశం. చూడండి, బర్తలోమ్యూడియస్ అయితే పోర్చుగీస్, ఈ క్రిస్టోఫర్ కొలంబస్ వచ్చేసి ఇటలీ దేశాన్ని నుంచి వచ్చి అతనేమో వెస్ట్ ఇండీస్ దీవు అంటే కరేబియన్ దీవులకు చేరుకుని ఏంటి అదే ఇండియా అని చెప్పేసి దానికి వెస్ట్ ఇండీస్ అనే పేరు పెట్టేస్తారు. ఆ తర్వాత మళ్ళీ అమెరిగో వెస్బుచి వస్తారు. ఆయన నువ్వు వచ్చింది ఇండియా కాదు, అది కరేబియన్ దీవులకి, అది అమెరికా అని చెప్పేసి అతను చెప్పారు కాబట్టి అతని పేరు మీద దానికి అమెరికా అని పేరు పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 1498లో వాస్కో డి గామా వస్తారు, భారతదేశంలో ఫస్ట్ టైము కేరళలోని కాలికట్ అనే ప్రాంతానికి చేరుకుంటారు. ఆ కాలికట్ అనే ప్రాంతానికి చేరుకునేటప్పుడు ఆ కాలికట్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు మరి? చూడండి,
పోర్చుగీస్ 1498 మే 17 కాలికట్ నగరానికి వచ్చారు. ఆ కాలికట్ నగరానికి వచ్చేటప్పుడు కాలికట్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు అడిగాను. 1492లో క్రిస్టోఫర్ కొలంబస్ కరేబియన్ దీవులకి చేరుకున్నారు. ఇక్కడ చెప్పండి, ఆ కాలికట్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు? అలాగే ఉత్తర భారతదేశం రాజు ఎవరు? దక్షిణ భారతదేశం రాజు ఎవరు? భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఉత్తర భారతదేశపు రాజు ఎవరున్నారు? దక్షిణ భారతదేశపు రాజు ఎవరున్నారు? అంటే వాస్కోడిగామా మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టి 1498 మే 17 కాలికట్ నగరానికి చేరుకునేటప్పుడు ఆ కాలికట్ నగరాన్ని ఎవరు పరిపాలిస్తున్నారో? ఓకే, రాజా గారు, తిరుపతి రావు గారు, వెరీ గుడ్ అండ్ జామరిన్. నెక్స్ట్ రంజిత్, ఓకే జామరిన్. మరి ఉత్తర భారతదేశం ఆ టైంలో ఎవరు పరిపాలిస్తున్నారు? పౌనాని వంశం. ఉత్తర భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? దక్షిణ భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? స్వర్ణ గారు జామరిన్ కరెక్టే. ఇక్కడ చూడండి, ఇంకో క్వశ్చన్ రైస్ చేశాను కదా నేను. ఉత్తర భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు ఆ టైంలో? అలాగే దక్షిణ భారతదేశాన్ని మరి ఎవరు పరిపాలిస్తున్నారు? వాస్కోడిగామా ఇండియాకి వచ్చేటప్పుడు. జామరిన్ ప్రభు, కాలికట్ కరెక్ట్. ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు? అట్ ద సేమ్ వే దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు? ఓకే, సౌత్ ఇండియన్ ఇమ్మడి నరసింహరాయలు, ఢిల్లీలో సికిందర్ షా. వెరీ గుడ్ అండి గౌతమ్ గారు. ఇక్కడ చూడండి, మనకి భారతదేశం సముద్ర మార్గాన్ని కనుగొన్న మొదటి యూరోపియన్ దేశం ఏది అంటే ఆప్షన్ బి పోర్చుగల్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 1498లో కాలికట్కు చేరుకున్న పోర్చుగీస్ నావికుడు ఎవరు? ఆల్రెడీ ఇంతకు ముందే అందరూ చెప్పేసి ఉన్నారు. దీనికి ఇంకొకసారి ఆన్సర్ చేయండి అందరూ. జహంగీర్ దేనికి పెట్టారు తిరుపతి రావు గారు మీరు? జహంగీర్ లేరు. నేను భారతదేశానికి వాస్కోడిగామా వచ్చేటప్పుడు ఉత్తర భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారని అడిగాను. జహాంగీర్ కాదు, సికిందర్ లోడి ఉన్నారు. ధ్రువ గారు వెరీ గుడ్ అండి. త్రీ సియా? ఓకే, 2C నాకంటే ముందు ఉన్నారు. తిరుపతి రావు గారు 3C కాదు 2C. ఓకే 2C. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇక్కడ చూడమ్మా, కాలికట్టు చేరుకున్న పోర్చుగీస్ నావికుడు ఎవరన్స్ అంటే వాస్కోడిగామా. అలాగే ఇక్కడ చూడండి, ఇతను నావికుడు అన్నారు కదా, మంట సముద్రాల్లో ప్రయాణం చేసే వాళ్ళని సైలర్స్, నావికులు అంటారు. అయితే మరి ఇక్కడ భారతదేశానికి వాస్కోడిగామా సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తర్వాత మరి పోర్చుగీస్ వాళ్ళు ఒక 4 గవర్నర్ జనరల్స్ వస్తారు. ఓకేనా? ఆ గవర్నర్ జనరల్స్లో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు వచ్చారు? ఓకే, మొఘల్ సామ్రాజ్యం 1526లో ఏర్పాటైంది. బసవశంకర్ గారు. ఓకే, ఫస్ట్ గవర్నర్ ఎవరు? 4 గవర్నర్స్ వస్తారు కదా, అందులో ఆర్డర్లు చెప్పండి. మరి భారతదేశానికి వచ్చిన పోర్చుగీస్ గవర్నర్స్. ఓకే, వెరీ గుడ్. ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. 2C కరెక్ట్ అండి. చూడమ్మ, గవర్నర్స్ అయితే ఫస్ట్ ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా వస్తారు. సెకండ్ వచ్చేసి ఆల్బుకర్క్ వస్తారు. థర్డ్ వచ్చేసి నినాడ కున్హా వస్తారు. మరి ఫోర్త్ ఎవరు వస్తారు? కామెంట్ చేయండి. ఇతను వచ్చేసి 1505లో వస్తారు. 1505లో వచ్చి 1509 వరకు ఉంటారు. ఆల్బుకర్క్ వచ్చేసి 1509లో వచ్చి 1551 వరకు 15 వరకు ఉంటారు. అలాగే నినాడు కున్హా 1529లో వస్తారు. 1538 వరకు ఉంటారు. నెక్స్ట్ నినాడు కున్హా థర్డ్ అమ్మా. ఓకే, ఆన్సర్ వచ్చేసింది. తిరుపతి రావు గారు చాలా ఫాస్ట్ ఉన్నారు. వెరీ గుడ్ అండి.
డిసౌజా ఉంటారు. మార్టిన్ డిసౌజా. (1542) నుంచి 1545 వరకు ఉంటారు. చూడండి, భారతదేశానికి వచ్చిన పోర్చుగీస్ నావికుడు అంటే వాస్కో డి గామా చెప్పాలి. అలా కాకుండా పోర్చుగీస్ నుంచి వచ్చిన గవర్నర్ జనరల్స్ ఎవరు అంటే 4 మెంబర్స్ ఉన్నారు. ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా 1505లో వచ్చి 1509 వరకు ఉంటారు. అలాగే ఆల్బుకర్క్ వచ్చేసి 1509 నుంచి 15 వరకు ఉంటారు. నినాడా కున్హా వచ్చేసి 1529 నుంచి 1538 వరకు ఉంటారు. అలాగే మార్టిన్ డిసౌజా వచ్చేసి 1542 నుంచి 1545 వరకు ఉంటారు. మార్టిన్ డిసౌజా. ఓకే, వెరీ గుడ్ అండ్ డేట్స్తో సహా చెప్తున్నారు. ఆసమ్. ఓకేనా. ఇక్కడ ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా ఇతను వచ్చేసి 1505లో వచ్చిన తర్వాత ఇక్కడ కన్ననూరు అనే పోర్ట్ను కూడా కడతారమ్మా. ఓకేనా. కన్ననూరు పోర్ట్ 1505లోనే కేరళలో కట్టిస్తారు కన్ననూరు పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మరి కాలికట్కి చేరుకున్న పోర్చుగీస్ నావికుడు ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాస్కో డి గామా 2C. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలోని పోర్చుగీస్ స్థావరాల మొదటి గవర్నర్ ఎవరు అని అడిగారు. చూడండి, వాస్కో డి గామానా, నెక్స్ట్ ఫ్రాన్సిస్కో డి ఆల్మిడానా, ఆల్ఫాన్సో డి ఆల్బుకెర్కినా, నెక్స్ట్ నినోడా కున్హానా. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఓకే అమ్మా, ఆల్రెడీ ఇంతకు ముందే దీని గురించి డిస్కస్ చేశాం కాబట్టి వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా ఫస్ట్ వస్తారు. భారతదేశానికి పోర్చుగీస్ యొక్క గవర్నర్, భారతదేశానికి వచ్చిన పోర్చుగీస్ యొక్క మొట్టమొదటి గవర్నరు ఈ ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. అతని తర్వాత ఆల్బుకర్క్ వస్తారు, తర్వాత నినోడా కున్హా, లాస్ట్లో మార్టిన్ డిసౌజా వస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 3B. ఆల్ ఆఫ్ యూ రైట్ ఆన్సర్. 4th చూడండి, బీజాపూర్ సుల్తాన్ నుండి పోర్చుగీస్ వారు గోవాను ఎప్పుడు ఆక్రమించారు. ఇక్కడ చూడండి, పోర్చుగీస్ వారు గోవా ఉంది కదా, ఆ గోవాని ఎప్పుడు ఆక్రమించారని అడిగారు. ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ ఏ 1500, ఆప్షన్ బి 1510, ఆప్షన్ సి 1524, ఆప్షన్ డి 1530. ఇయర్స్లో మరి ఎప్పుడు బీజాపూర్ సుల్తాన్ నుండి పోర్చుగీస్ వారు గోవాని ఎప్పుడు ఆక్రమించారని అడిగారు. ఫోర్త్ ఆన్సర్ చేయండి. ఓకే, తిరుపతి రావు గారు వెరీ గుడ్ అండి. రోజా. సంధ్య 4Dయా? 4D ఎందుకమ్మా? ఓకే ఓకే, ఫోర్త్ గవర్నర్ డోమ్ గర్సే డిన్, ఏదో నేమ్ చెప్తున్నారు. నేను ఫాలో అయ్యే మెటీరియల్లో మార్టిన్ డిసౌజా ఉంది. ఓకేనా. చెప్పాం కదా, హిస్టరీ అనేది అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటుంది. మనం ఏ బుక్ అయితే ఫాలో అవుతాం మొదటి నుంచి దాంట్లో అలా వెళ్ళిపోవడమే. నేను ఒక బుక్ ఫాలో అయ్యాను కాబట్టి ఆ బుక్ ప్రకారం ఆ నేమ్ చెప్పాను. ధ్రువ గారు, మరి మీరు ఏ బుక్ ఫాలో అయ్యారో నాకు తెలీదు, నేను ఫాలో అయిన దాన్ని బట్టి చెప్పాను. ఓకేనా. ఎస్, శ్రీకృష్ణదేవరాయల సహాయంతో 1510లో ఆల్బుకర్క్ పొందుతారు. మరి అక్కడ బీజాపూర్ సుల్తాన్ ఎవరమ్మా? బీజాపూర్ యొక్క సుల్తాన్ ఎవరు మరి? 4th B కరెక్టే. అక్కడ బీజాపూర్ సుల్తాన్ ఉన్నారు కదా, ఆ బీజాపూర్ సుల్తాన్ ఎవరు? బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్సే ఉంటారు. ఇక్కడ చూడండి, మనకి బహ్మనీ సామ్రాజ్యం అనేది 5 రాజ్యాలుగా విడిపోతుంది కదా, అహ్మద్ నగర్, గోల్కొండ, బీదర్, బీరార్, బీజాపూర్. అందులో ఈ బీజాపూర్ సుల్తాన్ ఉంటారు. బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్సే ఉంటారు. అంటే శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు ఉంటారు. 1509లో ఇక్కడ నుండి ఎవరు వచ్చారు మనకి?
ఆల్మెడా వస్తారు కదమ్మా. ఆల్మెడా వచ్చిన తర్వాత అతను ఏం చేస్తారంటే ఈ శ్రీకృష్ణదేవరాయల సహాయంతో యూసఫ్ ఆదిల్ షాని ఓడించేసి ఆ 1510లో గోవాని వాళ్ళు ఆక్రమించేస్తారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫిఫ్త్ చూడండి. 1530 తర్వాత భారతదేశంలో పోర్చుగీస్ వారి ప్రధాన కార్యాలయం ఏది అని అడిగారు. ఇక్కడ చూడండి, వాళ్ళు వచ్చేటప్పుడు ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకునే హెడ్ క్వార్టర్ వేరే, ఆ తర్వాత మెయిన్ హెడ్ క్వార్టర్ వేరే ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ మరి పోర్చుగీస్ వాళ్ళు వచ్చేటప్పుడు ఫస్ట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉండేది, ఆ తర్వాత దాన్ని 1530లో మరి దాన్ని ఎవరు మార్చారు, ఆ ప్రధాన కార్యాలయం ఎక్కడుందని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆప్షన్ చూడమ్మా, కొచ్చినా, లేదంటే డామనా, లేదా గోవానా, ఆ తర్వాత సూరత్నా. చెప్పండి. యూసఫ్ ఆదిల్ షా. ఓకే, గూగుల్లో సెర్చ్ చేయండి ఆన్సర్ డౌట్ ఉంటే. అంటే నాకు చెప్పారా వేరే వాళ్ళకి చెప్పారా? ఎస్, ఫిఫ్త్ వన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, మనకి 1529లో ఎవరు వచ్చారమ్మా? థర్డ్ అతను 1529లో మనకి వస్తారు కదమ్మా. నినాడ కున్హా 29లో వచ్చిన తర్వాత 1530లో అతనే రాజధానిని, అదే హెడ్ క్వార్టర్ని ఎక్కడి నుంచి ఫస్ట్ కొచ్చిన్లో ఏర్పాటు చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు కొచ్చిన్లో ఏర్పాటు చేసేసి ఆ తర్వాత కొచ్చిన్ నుంచి ఎక్కడికి మారుస్తారని అంటే గోవాకి మార్చిస్తారు. ఓకేనా, వెరీ గుడ్. కొచ్చి నుండి గోవాకి మార్చుతారు. అతను 1529లో వచ్చారు కదా, 29లో వచ్చి 30లో అతను మార్చేయడం జరుగుతుంది నినాడ కున్హా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ విఓసి అంటే వెరీ నిగ్డే ఈస్ట్ ఇండీస్ కంపెనీ అమ్మ. ఇక్కడ విఓసి ఉంది కదా, వెరీ నిగ్డే ఈస్ట్ ఇండీస్ చే కంపెనీ. ఒకసారి రాస్తాను చూడండి. విఓసి అంటే వెరీ నిగ్డే ఈస్ట్ ఇండీస్ చే కంపెనీ. ఆ పేరు డచ్ కంపెనీ పేరు ఇది. ఇక్కడ చూడండి, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే విఓసి అంటే వెరీ నిగ్డే ఈస్ట్ ఇండీస్ చే కంపెనీ ఆ పేరు. మరి అది ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ 1600, ఆప్షన్ బి 1602, ఆప్షన్ సి 1608, ఆప్షన్ డి 1616. ఆన్సర్ చేయండి. 1606 6 సి అసలు అందులో లేనే లేదండి. నేను అడిగింది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది అని అడిగా. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ సిక్స్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ బి అండి. ఈ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602లో స్థాపించబడింది. ఓకేనా, దాన్ని విఓసి అంటారు, వెరీ నిగ్డే ఈస్ట్ ఇండీస్ చే కంపెనీ. నెక్స్ట్ 7 చూడండి. 1605లో స్థాపించబడిన భారతదేశంలో డచ్ వారి మొదటి స్థావరం ఏది? అంటే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పడిందని అంటే 1602. అలా కాకుండా డచ్ వారు మన భారతదేశానికి వచ్చారు కదా, భారతదేశానికి వచ్చేటప్పుడు వారి యొక్క మొదటి స్థావరం ఎక్కడుంది అని అడిగారు. ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ మచిలీపట్నం, ఆప్షన్ బి పులికాట్, ఆప్షన్ సి కొచ్చిన్, ఆప్షన్ డి చిన్సురా. రాజుగారు గుడ్ మార్నింగ్ అండి. బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా. ఓకే, 6th బి కరెక్టే. 6th ఉమా సాయి ప్రసాద్ గారు, డి కాదు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆ కంపెనీని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు డచ్ వాళ్ళు?
1602లో ఏర్పాటు చేసుకున్నారు. అలా కాకుండా మన భారతదేశానికి వచ్చిన తర్వాత డచ్ వారి యొక్క మొదటి స్థావరం 1605లో ఏది ఇప్పుడు చెప్పండి? శ్రీను గారు గుడ్ మార్నింగ్ అండి. 7th వన్ ఏ. మీరు లేట్ ఉన్నట్లున్నారు కొంచెం లైవ్లో. అక్కడ పక్కన లైవ్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి, లైవ్లోకి వచ్చేస్తారు. లేదంటే మీరు ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ అలా లేట్ ఉన్నారు కొంచెం. ఓకేనా? ఎస్, మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తారు 1605లో. ఓకేనా? వాండే హేజన్ ఉంటారు. మీరు హేగన్ రాశారు, వాండే హేజన్. మచిలీపట్నం డచ్ వారిది అయితే మొదటి స్థావరం ఏది అని అంటే మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడమ్మా, 1605లో ఏర్పాటు చేసిన డచ్ వారి మొదటి స్థావరం ఏది అని అంటే మచిలీపట్నం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. భారతదేశంలో డచ్ వారి ప్రధాన ఆసక్తి ఏ వ్యాపారంపై ఉండేది, దానిని వారు గుత్తాధిపత్యం చేశారు? ఇక్కడ చూడండి, మరి భారతదేశానికి వాళ్ళందరూ వర్తకం కోసం వచ్చారని చెప్పాం కదమ్మా మెయిన్. మరి డచ్ వారు దేనికోసం వచ్చారు? మెయిన్ థింగ్ ఏంటి అసలు, దేనికోసం వచ్చారు? ఆప్షన్ ఏ తేయాకున, ఆప్షన్ బి నల్లమందున, ఆప్షన్ సి మసాలా దినుసులన, ఆప్షన్ డి వస్త్రాలన? చెప్పండి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఎగుమతి చేసుకున్నారు. నల్లమందు, మసాలా దినుసులు, వస్త్రాలు, తేయాకు ఇవన్నీ కూడా ఎగుమతి చేసుకున్నారు. కానీ వీటిలో మెయిన్ ఏంటి అని అడిగారు, ప్రధాన వస్తువు ఏది అని అడిగారు. 8th వన్ చెప్పండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ స్పైసెస్. వెరీ గుడ్. మసాలా దినుసులు మనకి బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, జాజికాయ, జాపత్రి, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని మసాలా దినుసులు స్పైసెస్ అంటారు. మెయిన్ వాటి కోసం భారతదేశానికి వాళ్ళు రావడం జరిగింది. అంటే యూరోపియన్ కంట్రీస్ అనేవి కోల్డ్ కంట్రీస్, అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. యూరోప్లో పర్వతాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఆల్ప్స్ పర్వతాలు ఉంటాయి కదా, మెయిన్గా పర్వతాలు అవి ఉంటాయి. అంటే యూరోలో ఆల్ప్స్ అన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ ఆల్ప్స్ పర్వతాల వల్ల ఎక్కువగా మంచు పడుతూ ఉంటుందన్నమాట. అంటే మూసివేయడం వల్ల ఉంటుంది. ఆ మంచు పడడం వల్ల ఎక్కువగా ఈ కోల్డ్ కంట్రీస్ వల్ల వాళ్ళకేంచి బాడీలో హీట్ని తెప్పించుకోవడం కోసం వాళ్ళేమో మన భారతదేశానికి స్పైసెస్ కోసం వస్తారు. మెయిన్గా అంటే తేయాకు, నల్లమందు, వస్త్రాలు ఇవి కూడా తీసుకెళ్తారు. భారతదేశంలో ఉండే వస్త్రాలు అనేవి చాలా పేరెన్నికగానే ఆ కాలంలో చేనేత వస్త్రాలు అనేవి. కానీ వీటికంటే మసాలా దినుసులు, అంటే వాళ్ళకి కోల్డ్ కంట్రీస్ కదా, ఫుడ్లో మనకి అవి వేయడం వల్ల హీట్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు మసాలా దినుసుల కోసం వచ్చారు. అంతేందుకు మనకు ఒకరోజు వర్షం పడితేనే ఈవినింగ్ టైంలో అలా వేడివేడిగా పకోడీ ఏదైనా అలా తినాలనిపిస్తుంది కదా, అలాంటిది వాళ్ళు కోల్డ్ కంట్రీస్ కదా, అంటే 6 months అలాగే ఎక్కువ చీకటి ఉంటుంది, అలాగే చలి ఎక్కువగా ఉంటుంది. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే బాడీలో హీట్ కోసం మసాలా దినుసులు వాడటానికి ఆ వ్యాపారానికి ఆ మసాలా దినుసులు అనేవి ఎక్కువగా అట్రాక్ట్ చేసాయి. మరి ఈ మసాలా దినుసులు అనేవి భారతదేశంలో ఎక్కడ ఏ ప్లేస్లో ఎక్కువగా లభించే చెప్పండి? నాగేశ్వరి హాయ్, నైస్ టు మీట్ యూ. నరేష్ గారు హాయ్ అండి. చెప్పండి, మరి భారతదేశంలో స్పైసెస్ అనేవి ఎక్కువగా ఏ స్టేట్లో పండేవి? కేరళ. ఓకే అమ్మా, కేరళలో ఎక్కువగా ఈ సుగంధ ద్రవ్యాలు స్పైసెస్ అనేవి ఎక్కువగా లభించేవి. అంటే ఇక్కడ చూడండి, దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే భారతదేశంలో డచ్ వారి ప్రధాన ఆసక్తి ఏ వ్యాపారంపై ఉండేది, దానికి గుత్తాధిపత్యం చేశారని అంటే ఆప్షన్ సి మసాలా దినుసులు. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. 1579లో జరిగిన ఏ ముఖ్యమైన యుద్ధం బ్రిటిష్ వారి చేతిలో డచ్ వారి ఓటమికి మరియు క్షీణతకు దారితీసింది? అంటే 1759లో జరిగిన యుద్ధం ఏది అని అడిగారు. ఓకేనా? ఆ యుద్ధంలో ఏమైంది? బ్రిటిష్ వారి చేతిలో డచ్ వారు ఓడిపోయి అక్కడి నుంచి వాళ్ళ పతనం అనేది స్టార్ట్ అయిందనమాట. మరి ఆ యుద్ధం పేరు ఏంటి అని అడిగారు. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ ప్లాసీ యుద్ధంనా, లేదంటే ఆప్షన్ బి వందవాసి యుద్ధంనా, లేదంటే ఆప్షన్ సి బెదేరా యుద్ధంనా, ఆప్షన్ డి బొంబాయి యుద్ధంనా? చెప్పండి.
9th వన్ ఆన్సర్. కింగ్ ఆఫ్ స్పైసెస్ బ్లాక్ పెప్పర్, మిరియాలు. ఎస్, బ్యాటిల్ ఆఫ్ బెదేరా లేదా చిన్సురా. మా నరేష్ క్రియేటివ్ పెట్టారు కదా అంటే మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు నాకు తెలియదు కదా. చాలామంది లైవ్లో కొంచెం బ్యాక్ ఉన్నట్లున్నారు, ఒక 20 సెకండ్స్ అలా 30 సెకండ్స్ అలా. ఒకసారి చూసుకోండి. శ్రీను గారు గుడ్ మార్నింగ్ అండి. 9th వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ సి అమ్మ, బెదేరా యుద్ధం. దీన్నే చిన్సురా యుద్ధం అని కూడా అంటారు. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, చిన్సురా అనే ప్లేస్లో ఉంటుంది. ఆ ప్లేస్లో జరిగింది కాబట్టి దీన్ని చిన్సురా యుద్ధం లేదా బెదేరా యుద్ధం అని అంటారు. 1759లో జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో డచ్ వారు ఓడిపోతారు. ఓకేనా. 1739లో యుద్ధం జరిగిందా? కాదండి, 1759 కదా బెదేరా యుద్ధం లేదా చిన్సురా యుద్ధం. 1739లో కర్నాల్ యుద్ధం జరుగుతుంది. నాదిర్ షా వస్తారు భారతదేశం పైకి దండెత్తడానికి. ఇరాన్ నెపోలియన్ అంటారు నాదిర్ షా. ఎవరి కాలంలో వస్తారు? మహమ్మద్ షా రంగీలా అంటారు కదా, రంగీలా పురుషుడు అంటారు. అంటే అతను ఏంటంటే కథక్ నృత్యంలో అతను చాలా ఫేమస్. ఆ డ్యాన్స్ బాగా చేస్తారు, కథక్ డ్యాన్స్. యూపీ అంటే ఉత్తర భారతదేశంలో ఉంటుంది కదా, దాన్ని కథక్ ఫేమస్. ఆ డ్యాన్స్లో చాలా ఇతను ఫేమస్. బట్ ఏంటంటే ఈ విలాసాలకు అలవాటు పడిపోయి ఉంటారు. ఇతను మహమ్మద్ షా రంగీలా అంటారు. అతని కాలంలో నాదిర్ షా, ఇరాన్ నెపోలియన్ అంటారు. నాదిర్ షా 1739లో వచ్చి కర్నాల్ యుద్ధం చేసేసి మన నెమలి సింహాసనం ఉంటుంది కదా, ఆ నెమలి సింహాసనాన్ని కోహ్నూర్ వజ్రాన్ని అతను అప్పుడు తీసుకొని వెళ్ళిపోతారు. ఓకేనా. 1739లో జరిగింది కర్నాల్ యుద్ధం. 1759లో జరిగింది చిన్సురా లేదా బెదేరా యుద్ధం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 10th వన్ చూడండి. భారతదేశంలో క్షీణించిన తరువాత డచ్ వారు ప్రధానంగా తమ వ్యాపార కార్యకలాపాలను భారతదేశం వెలుపల ఏ ప్రాంతంపై కేంద్రీకరించారని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఇండోనేషియా, ఆప్షన్ సి పర్షియా, ఆప్షన్ డి బర్మా. చూడండి, ఈ భారతదేశంలో డచ్ వారు ఎప్పుడు పతనం అయిపోయారు? వాళ్ళు 1759లో చిన్సురా యుద్ధం లేదా బెదేరా యుద్ధం చేశారు కదమ్మా, ఓడిపోయారు కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత మరి వారి యొక్క కార్యకలాపాలను ఇంకెక్కడ స్టార్ట్ చేశారు అని అడిగారు. ఏం ప్లేస్లు ఇచ్చారు? చైనా, ఇండోనేషియా, పర్షియా, బర్మా. చూడండి, పర్షియా అంటే ప్రెజెంట్ ఇరాన్ అని పిలుస్తారు. ఓకేనా. మెసపటోమియా అయితే ఇరాక్, పర్షియన్ అయితే ఇరాన్. ఓకేనా ప్రెజెంట్. బర్మా అయితే మయన్మార్. ఆల్రెడీ ఇవన్నీ మీకు తెలిసినవే, బట్ ఇంకొకసారి నేను చెప్తున్నా. ఓకే, వెరీ గుడ్ అండి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండోనేషియాలో ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ పేరు చెప్పగలరా? అమ్మా సాయి ప్రసాద్ గారు, 10D కాదండి, 10B. ఇండోనేషియాకి వెళ్ళిపోతారు భారతదేశం ఓడిపోయిన తర్వాత. ఇండోనేషియాలో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ పేరుతోని వాళ్ళు ఆ వర్తకాన్ని స్టార్ట్ చేస్తారు. 10B కరెక్టే. ఇండోనేషియాలో ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ పేరు బటావియన్. బటావియన్ అనే ప్లేస్లో వాళ్ళు మెయిన్గా వాళ్ళ వర్తక స్థావరాన్ని స్టార్ట్ చేసేసి వ్యాపారం చేస్తారు కాబట్టి ఆ పేరుతో బటావియన్ వర్తక వ్యాపారం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. బటావియన్. వెరీ గుడ్ అండి తిరుపతి, అది తోటరాజు గారు, దాసరి తిరుపతిరావు గారు. బటావియన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయి అంటే ఇక్కడ దీనికి చూడండి ఆన్సర్. భారతదేశంలో క్షీణించిన తర్వాత డచ్ వారు ప్రధానంగా తమ వ్యాపార కార్యకలాపాలను భారతదేశం వెలుపల ఏ ప్రాంతంపై కేంద్రీకరించారంటే ఇండోనేషియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 11th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ EIC రాయల్ చార్టర్ ద్వారా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇక్కడ చూడండి, భారతదేశంలో కాదు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాయల్ చార్టర్ ద్వారా ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడిగారు. ఆప్షన్స్ చూడండి.
ఆప్షన్ ఏ 1599, ఆప్షన్ బి 1600, ఆప్షన్ సి 1602, ఆప్షన్ డి 1608. ఆన్సర్ చేయనాను. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ టైం ఎక్కడ స్థాపించబడింది, ఎప్పుడు స్థాపించబడింది? ఇండియాలో కాదు, ఫస్ట్ టైం. అది ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడిగారు. అది ఏంటి? మళ్ళీ రాయల్ చార్టర్ ద్వారా స్థాపించబడింది. రాయల్ చార్టర్ ఏంటి అంటే ఎలిజబెత్ రాణి ఇస్తారమ్మా. ఓకేనా? ఎలిజబెత్ వన్ ఆవిడ ఇస్తారు. ఏంటంటే ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉందా, ఆ కంపెనీపై వేరే ఏ కంపెనీ కూడా పోటీకి రాకూడదు. దాన్నే రాయల్ చార్టర్ అంటారు. మరి ఈ రాయల్ చార్టర్ ద్వారా ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ ఇయర్లో ఏర్పడింది అని అంటే 11 జయలక్ష్మి గారు 11C కాదు, 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. నేను అడిగింది ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. శ్రీను గారు December 31, వెరీ గుడ్ అండి. 1600 క్వీన్ ఎలిజబెత్ వన్ మంజూరు చేసిన రాయల్ చార్టర్ ద్వారా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. ఎక్సలెంట్ అండి మీరు. 11th వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ బి అమ్మ. చూడండి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈఐసి, ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు కదా. యాక్చువల్గా దీని అసలు నేమ్ అయితే గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ఇంటు ద ట్రేడింగ్ ఇంటు ద వెస్ట్ ఇండీస్. పేరు రాస్తాను చూడండి, అంత పెద్దది కేబీ వేస్ట్ అని చెప్పేసి షార్ట్గా వాళ్ళ నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీగా మార్చుకున్నట్లున్నారు. దీనికే జాన్ కంపెనీ లేదా మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ కంపెనీగా కూడా పిలుస్తారు. ఇక్కడ చూడండి, కంపెనీ అండ్ గవర్నర్స్ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్. లండన్ ట్రేడింగ్ ఇంటూ ద ఈస్ట్ ఇండీస్. చూడండి, ఇంత పెద్ద పేరు ఉంది ఆ కంపెనీకి. కంపెనీ అండ్ గవర్నర్ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటు ద ఈస్ట్ ఇండీస్ అనే కంపెనీ ఉండేది. ఈ నేమ్ దీనికే మళ్ళీ ఏమని పేరు, మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్, అలాగే జాన్ కంపెనీ అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఇది 1600 December 31 ఏర్పడింది. క్వీన్ ఎలిజబెత్ వన్ ఆవిడేమో రాయల్ చార్టర్ ద్వారా అనుమతులు ఇస్తారనమాట. రాయల్ చార్టర్ అంటే ఏంటంటే వీళ్ళ కంపెనీ ఉండేటప్పుడు దీనికి పోటీగా ఇతర ఏ కంపెనీలు కూడా అక్కడ స్థాపించరాదని చెప్పేసి చెప్పడం జరిగింది. రాయల్ చార్టర్ అంటే 15 సంవత్సరాల గుత్తాధిపత్యం. చూడమ్మా, మరి ఇక్కడ 11th వన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 1600. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 12th వన్ చూడండి. బ్రిటిష్ వారు భారతదేశంలో తమ మొదటి శాశ్వత వాణిజ్య కేంద్రాన్ని 1613లో ఎక్కడ స్థాపించారు? ఇక్కడ ఎవరు అడిగారు? బ్రిటిష్ వారు అడిగారు. ఇక్కడ చూడండి, మనకి 5 కంట్రీస్ వచ్చారు కదా, యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు 5 కంట్రీస్. అందులో ఎవరి గురించి అడిగారు? బ్రిటిష్ వారి గురించి అడిగారు. అయితే వాళ్ళు తమ మొదటి శాశ్వత వాణిజ్య కేంద్రాన్ని ఏ ఇయర్లో అంట 1613లో ఎక్కడ స్థాపించారని అడిగారు. మరి ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ మద్రాసు, ఆప్షన్ బి బొంబాయి, ఆప్షన్ సి సూరత్, ఆప్షన్ డి కలకత్తా. ఆన్సర్ చెప్పండి నాన్న. 12 తిరుపతి రావు గారు, వెరీ గుడ్ అండి. రాజేష్ సూరత్, వెరీ గుడ్, వెరీ గుడ్. నరేష్ క్రియేటివ్ 12D కాదండి నరేష్ గారు, 12D కాదు. శ్రీను గారు కంపెనీ 1613లో తన మొదటి వాణిజ్య కేంద్రాన్ని, ఫ్యాక్టరీని స్థాపించింది. ఆశమని అందరూ, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎస్, ఫస్ట్ నుంచి మనకి చూడండి 1608లో హకిన్స్ వస్తారమ్మా.
భారతదేశానికి హకిన్స్ రాయబారిగా వస్తారు. అప్పుడు వచ్చేటప్పుడు చూడండి, మనకి బ్రిటిష్ కంపెనీ అనేది ఏ రాజు కాలంలో అంటే ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఏ రాజు కాలంలో ఏర్పాటు అయింది అని అంటే అక్బర్ కాలంలో ఏర్పాటు అయింది. ఎందుకంటే అక్బర్ 1605 వరకు ఉన్నారు, 1605లో చనిపోతారు. ఓకేనా, అది 1600లో ఏర్పడింది. కాబట్టి ఆ బ్రిటిష్ కంపెనీ ఏర్పడేటప్పుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు అని అంటే అక్బర్. అలా కాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతులు ఇచ్చిన రాజు ఎవరు అని అంటే జహాంగీర్. యాక్చువల్గా 1608లో హకిన్స్ వస్తారు. వచ్చేటప్పుడు ఆ పోర్చుగీస్ వాళ్ళు ముందు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క జోక్యం చేసుకోవడంతో ఈ జహాంగీర్ వచ్చేసి వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ కూడా ఇవ్వరు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ బ్రిటిష్ వారు ఆ సముద్రపు నౌకలు ఉంటాయి కదా, ఆ నౌకలతో పోరాడి వారిని ఓడించేస్తారు. ఆ జహాంగీర్ ఏమో కొంచెం ఇంప్రెస్ అయిపోతారు. ఇంప్రెస్ అయిపోవడంతో 1613లో వాళ్ళకి ఏంటంటే ఆ ఫర్మాన్ అని జారీ చేస్తారు. యాక్చువల్గా ఫర్మాన్ అంటే రాజాజ్ఞ అని అర్థం. అంటే మీరు ఇక్కడ పన్ను చెల్లించకుండా వ్యాపారం చేసుకోవచ్చు అంటే కొన్ని ప్రాంతాల్లో అయితే పన్ను చెల్లించకుండా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ఫర్మానాన్ని ఇస్తారు. అప్పుడే వాళ్ళు 1613లో వాళ్ళ యొక్క శాశ్వత వాణిజ్య కేంద్రాన్ని కడతారు. అది ఎక్కడ అని అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సూరత్. ఇది చూడమ్మా, మనకి ఇక్కడ ఏంటంటే అయ్యో ఒకసారి చూడండి 14th ఒక క్వశ్చన్ స్కిప్ చేస్తాను కదా, సారీ. ఈస్ట్ ఇండియా కంపెనీకి సూరత్లో ఫ్యాక్టరీని స్థాపించడానికి అనుమతిస్తూ ఫర్మాన్ అంటే వ్యాపార రాయితీ మంజూరు చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు అని అడిగారు. ఇక్కడ చూడమ్మా, ఈస్ట్ ఇండియా కంపెనీకి సూరత్లో ఫ్యాక్టరీని స్థాపించడానికి అనుమతినిస్తూ ఫర్మాన్ అని చెప్పాను కదమ్మా. ఫర్మాన్ అంటే యాక్చువల్గా రాజాజ్ఞ అని అర్థం. ఓకేనా, మరి ఆ వ్యాపార రాయితీ అంటారు. ఆ మంజూరు చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ అక్బర్, ఆప్షన్ బి జహాంగీర్, ఆప్షన్ సి షాజహాన్, ఆప్షన్ డి ఔరంగజేబ్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. 1608 కాదమ్మా, 1605లో అంటే హకిన్స్ వస్తారు కానీ అతనికి అనుమతులు అనేవి ఇవ్వరు. ఓకేనా, ఆ తర్వాత అతను కొద్ది రోజులు ఉంటారు, తర్వాత మళ్ళీ అతను వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఇతని నుంచి జహాంగీర్ కాలంలో అదే జహాంగీర్ 1613లో మళ్ళీ వచ్చేటప్పుడు అనుమతులు ఇస్తారు. ఓకేనా, 13. ఓకే, కరెక్ట్ ఆప్షన్ బి అండి. ఇక్కడ జహాంగీర్. ఓకేనా, ఇక్కడ అక్బర్ వచ్చేసి అంటే ఈస్ట్ ఇండియా 1600లో స్టార్ట్ చేస్తారు కదా వాళ్ళు. ఆ 1600లో స్టార్ట్ చేసేటప్పుడు ఆ భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరని అంటే అక్బర్. మరి ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆ ఫర్మానాన్ని అంటే వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇచ్చింది ఎవరని అంటే జహాంగీర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14. 1661లో పోర్చుగల్ రాజు నుండి బ్రిటిష్ రాజు చార్లెస్ II వివాహ కట్నంలో భాగంగా లభించిన భూభాగం ఏది అని అడిగారు. చూడండి, ఇక్కడ 1661లో ఏంటంటే బ్రిటిష్ యువరాజు ఉన్నాడు కదా చార్లెస్ II. ఆ బ్రిటిష్ యువరాజు పోర్చుగల్ యొక్క రాజు యొక్క కూతురు యువరాణిని అంటే క్యాథరిన్ బ్రిగాంజా ఉంటారు కదమ్మా, ఆ క్యాథరిన్ బ్రిగాంజాని మ్యారేజ్ చేసుకుంటారు. ఆ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆ పోర్చుగల్ రాజు ఈ చార్లెస్ IIకి ఒక ప్లేస్ని కట్నంగా ఇచ్చేస్తారంట. మరి ఆ ప్లేస్ ఏంటి అని అడిగారు. ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ మచిలీపట్నం, ఆప్షన్ బి బొంబాయి, ఆప్షన్ సి మద్రాస్, ఆప్షన్ డి పులికాట్. ఇక్కడ ఏదో సామెత ఉంటుంది కదా, అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదే. మన భారతదేశానికి వాళ్ళు వచ్చి వ్యాపారం కోసం వచ్చి మన భారతదేశంలో ప్లేస్ని వాళ్ళ కూతురి పెళ్ళికి అల్లుడికేమో కట్నంగా ఇచ్చారంట. అలా ఉంది. మెయిన్ ఏంటంటే భారతదేశం యొక్క రాజుల్లో యూనిటీ లేకపోవడం వల్ల ఎక్కువగా మన భారతదేశం అనేది ఆక్రమణకి గురైంది. ఓకేనా, బొంబాయి. ఓకే, 14th బి ఫర్ బొంబాయి. క్యాథరిన్ బ్రిగాంజా పోర్చుగల్ యువరాణి.
ఆ పోర్చుగల్ యాక్చువల్గా ఫస్ట్ ఈ పోర్చుగల్ ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళని కాకుండా ఈ భారతీయ వనితలను ఫస్ట్ మ్యారేజ్ చేసుకోమని చెప్పిన గవర్నర్ జనరల్ ఎవరు తెలుసా? పోర్చుగల్ వారు భారతదేశానికి వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఆ పోర్చుగల్ యువకులేంచి ఈ భారతదేశంలో ఉండే స్త్రీలను పెళ్లి చేసుకోండి అని చెప్పేసి ఫస్ట్ ఎంకరేజ్ చేసిన ఆ పోర్చుగల్ గవర్నర్ ఎవరు చెప్పగలరా? తోటరాజు గారు, వెరీ గుడ్ అండి. 14th ఏ కాదు, డచ్ వారి మొదటి స్థావరం అయితే మచిలీపట్నం. ఇక్కడ నేను ఏంటి అడిగాను, బ్రిటిష్ వాళ్ళు చూడండి ఇప్పుడే చెప్పాను అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే అదే అని చెప్పేసి, ఆ బ్రిటిష్ యువరాజు ఏంచి ఆ పోర్చుగల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ పోర్చుగల్ రాజు ఏమో తన కూతురి కట్నం కోసం మన భారతదేశంలో ఒక ప్లేస్ని కట్నంగా ఇచ్చారు. ఆ ప్లేస్ ఏంటి అని అడిగాను నేను. ఓకేనా? రాజుగారు డౌటే అవసరం లేదు, ఆల్బుకర్క్ కరెక్టే. శంకర్ గారు ఆల్బుకర్క్ కరెక్టే అండి. చూడండి అతను ఏం చేశారంటే పోర్చుగల్ వాళ్ళని భారతీయ వనితల్ని వివాహం చేసుకోండి అని చెప్పేసి అతను ఫస్ట్ ఎంకరేజ్ చేస్తారు. అలాగే భారతదేశంలో మొదటి పోర్చుగీస్ యొక్క గవర్నర్గా అంటే పోర్చుగీస్ నిర్మాతగా కూడా అతన్నే చెప్తారు. ఓకేనా? ఇక్కడ మరి ఏ ప్లేస్ని కట్నంగా ఇచ్చేసారు ఆ పోర్చుగల్ రాజు అని అంటే బొంబాయిని కట్నంగా ఇచ్చేస్తారు. ఓకేనా? బొంబాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 15th ఫోర్ట్ విలియం తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి కోట మరియు ప్రధాన కార్యాలయం ఏ నగరానికి దగ్గరగా నిర్మించబడింది అంటే ఇక్కడ విలియం ఫోర్ట్ని అంటే ఎవరు ఏ ప్లేస్లో కట్టించారని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ మద్రాస్, ఆప్షన్ బి బొంబాయి, ఆప్షన్ సి సూరత్, ఆప్షన్ డి కలకత్తా. ఆప్షన్ డి ఏ కాదండి, మద్రాసులో కూడా సెయింట్ జార్జ్ కోర్ట్ ఉంటుంది. ఓకేనా? కానీ ఏంటి తూర్పు భారతదేశంలో అని అడిగారు. తూర్పు భారతదేశంలో చూడండి ఇక్కడ తూర్పు భారతదేశం అని అడిగారు. ఓకేనా? యాక్చువల్గా ఈ కోటని 1700లో కట్టారు. ఓకే చూడండి మనకి ఫరూక్ సీర్ ఉంటారు కదా, ఫరూక్ సీర్కించి హామిల్టన్ అనే అతను వైద్యం చేస్తారు. అతనికి హెల్త్ బాగున్నప్పుడు వైద్యం చేస్తే ఫరూక్ సీర్ నుంచి ఒక 3 గ్రామాలు దానంగా ఇస్తారు. ఓకేనా? ఆ 3 గ్రామాలను దానంగా ఇచ్చేటప్పుడు ఆ 3 గ్రామాలను కలిపి కలకత్తా నగరంగా చేస్తారు. ఆ తర్వాత కలకత్తా నగరం చుట్టూ కూడా 1700 సంవత్సరంలో ఈ విలియం ఫోర్ట్ని కట్టిస్తారు. మరి ఆ విలియం ఫోర్ట్ని కట్టించిన తర్వాత ఆ విలియం ఫోర్ట్కి ఏంటంటే ఆ తర్వాత దాన్ని విలియం 3 పేరుగా పెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఎస్ 15th వన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? కలకత్తా. నెక్స్ట్ 16th వన్ చూడండి. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ దళాలకు నాయకత్వం వహించింది ఎవరు అని అడిగారు. చూడండి ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1757లో జరిగింది. ఓకేనా? 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ దళాలకి నాయకత్వం వహించింది ఎవరని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ బి రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ సి హెక్టర్ మన్రో, ఆప్షన్ డి లార్డ్ వెల్లెస్లీ. 16th వన్ ఆన్సర్ చేయండి. ఓకే రాబర్ట్ క్లైవ్. ఓకే అమ్మా 16th వచ్చేసి 1757 మళ్ళీ ఎందుకు పెట్టారు మీరు? హెక్టర్ మన్రో కాదండి.
16th రాబర్ట్ క్లైవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, మనకి చూడండి 1756లో కలకత్తా చీకటి గది ఉదంతం జరుగుతుంది. అంటే అలీ వర్దీ ఖాన్ మనవడు ఉంటాడు కదా సిరాజుద్దౌలా, ఆ సిరాజుద్దౌలా ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధిపత్యం అనేది అతనికి నచ్చదు. నచ్చకపోతే అతను ఏం చేస్తారు, 1756 జూన్ 20న ఒక 146 మెంబర్స్ బ్రిటిష్ అధికారులు ఉంటారా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చిన్న గదిలో పడేస్తారు. ఆ చిన్న గదిలో పడేసి ఒక నైట్ అంతా ఉంచేస్తే అందులో కొంతమంది ఏంటంటే ఊపిరాడక చనిపోతారు. 123 మెంబర్స్ చనిపోతారు. అందులో ఇంకా రిమైనింగ్ 23 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఓకేనా, అలా చనిపోయారు. అంటే 123 మెంబర్స్ అనేవాళ్ళు కూడా ఊపిరాడకే చనిపోయారు. అందులో 23 మెంబర్స్ మాత్రం మిగిలేమని చెప్పేసి అందులో ఒక సైనికుడైన హాల్వేల్ అనే అతను ఉంటాడు. అతనేమో ఈ విషయాన్ని చెప్తారనమాట. ఓకేనా, మరి దానికి అంటే బ్రిటిష్ దళాలకి నాయకత్వం వహించింది ఎవరని అంటే రాబర్ట్ క్లైవ్. 1756లో ఆ కలకత్తా చీకటి గది ఉదంతం జరిగిన తర్వాత ఏం చేస్తారంటే రాబర్ట్ క్లైవ్ నుంచి వాళ్ళపైన యుద్ధాన్ని ప్రకటిస్తారు. బ్రిటిష్ సైన్యం వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించేటప్పుడు దానికి ఎవరు ఆ నాయకత్వం వహిస్తారని అంటే ఇక్కడ రాబర్ట్ క్లైవ్. మరి ఈ ప్లాసీ యుద్ధం అనేది ఎవరెవరికి జరిగిందని అంటే సిరాజుద్దౌలా వర్సెస్ రాబర్ట్ క్లైవ్కి జరుగుతుంది. అందులో ఏంటంటే సిరాజుద్దౌలా ఉంటారు కదా, పాపం చెప్పాం కదా మన భారతదేశం మెయిన్ అంటే ఇలాగ బానిస బతుక్కి అలవాటు పడడానికి కారణం ఏంటంటే మెయిన్ మన భారతదేశపు రాజుల్లో యూనిటీ అనేది లేకపోవడం, ఐకమత్యం లేకపోవడం. ఈ సిరాజుద్దౌలా ఉంటారు కదా, మీ సిరాజుద్దౌలా తాలూకా అతని దగ్గర ఒక వ్యాపారి ఉంటారు అమీన్ చంద్ అని చెప్పేసి, అలాగే మీర్ జాఫర్ ఉంటారు. వీళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టేసి ఆ బ్రిటిష్ వాళ్ళు లేనిపోని పిచ్చి పిచ్చి ప్లాన్స్ అన్ని కూడా కన్నింగ్ ప్లాన్స్ అన్ని వేసేసి ఈ సిరాజుద్దౌలాని ఓడించేస్తారు. ఆ సిరాజుద్దౌలాని ఓడించిన తర్వాత అక్కడ మీర్ జాఫర్ ఉంటారు కదమ్మా, మీర్ జాఫర్ యొక్క కొడుకు మిరాన్ అనే అతను ఆ సిరాజుద్దౌలాని యుద్ధంలో చంపేస్తారు. యుద్ధంలో చంపేసిన తర్వాత ఆ యుద్ధ భూమిలోనే బ్రిటిష్ వాళ్ళ నుంచి మీర్ జాఫర్ని నవాబ్గా ప్రకటించేస్తారు. ఓకేనా, మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 16th వన్ వచ్చేసి రాబర్ట్ క్లైవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17 చూడండి. బెంగాల్లో ప్లాసీ యుద్ధము 1757 జూన్ 23 కలకత్తా సమీపంలోని భాగీరథి నది ఒడ్డున జరిగింది. అంటే వెస్ట్ బెంగాల్ నాడియా అనే ఒక జిల్లా ఉంటుంది. ఓకేనా, ఆ నాడియా జిల్లాలో పలాసి అని పేరు ఉంది. యాక్చువల్గా పలాసి అంటే అది ఒక చెట్టు పేరమ్మ. ఆ చెట్టు పొడి నుంచి గులాల్ పౌడర్ని తీస్తారు. ఆ పౌడర్ని దేనికి యూజ్ చేస్తారు, మనకి హోలీ పండుగ ఆడతారు కదా కలర్స్ చల్లుకుంటా, ఆ కలర్స్ చల్లుకోవడానికి ఆ గులాల్ పొడిని తయారు చేస్తారు ఆ పలాసి చెట్టు నుంచి. ఆ పలాసి అనే ప్లేస్లో నాడియా జిల్లాలో జరిగింది కాబట్టి దీన్ని ఆ పలాసి కాస్త ప్లాసీగా మారిపోయింది. ఓకేనా, భాగీరథి లేదా అనే హుగ్లీ నది అని కూడా అంటారు. ఓకే, మరి ఇక్కడ బెంగాల్లో బ్రిటిష్ వారిని అత్యున్నత శక్తిగా సుస్థిరం చేసిన బక్సార్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగారు. ఇక్కడ చూడండి, బక్సార్ యుద్ధం అంటే బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్య స్థాపనకి అంటే కారణమైన యుద్ధం ఏంటి అంటే 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం. అలా కాకుండా బెంగాల్లో బ్రిటిష్ వారిని అత్యున్నత శక్తివంతంగా అంటే ఇంక పూర్తిగా వాళ్ళు ఇంకా సుస్థిరం చేసుకున్నారు యుద్ధంతో, అది ఏంటది బక్సార్ యుద్ధం. మరి ఆ బక్సార్ యుద్ధం అనేది ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగారు. ఆన్సర్ చేయండి. అన్ని మూడులు ఎందుకండి పెట్టారు. ఓకే, 1764 అక్టోబర్ 22. 1764 అక్టోబర్ 2న జరుగుతుంది. ఇక్కడ చూడండి, ప్లాసీ యుద్ధంలో మరి ఎవరు నవాబ్గా చేశారు, మీర్ జాఫర్ నవాబ్గా చేస్తారు. అయితే మీర్ జాఫర్ నవాబ్గా చేశారు కానీ అతను ఒక పప్పెట్లా అంటే తోలుబొమ్మ అంటారు కదా, ఆ తోలుబొమ్మలో ఉంచేసి అధికారం అంతా కూడా వాళ్ళే తీసుకుంటారు బ్రిటిష్ వాళ్ళే. ఆ తర్వాత మీర్ జాఫర్కి నచ్చదు, దాంతో ఆ మీర్ జాఫర్ నుంచి వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించిన తర్వాత ఆ మీర్ జాఫర్ యొక్క మేనల్డ్ ఉంటారు కదా, ఆ మేనల్డ్ అండ్ మీర్ కాసిమ్ని మళ్ళీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు నవాబ్గా చేస్తారు. అయితే మళ్ళీ మీర్ కాసిం కూడా వాళ్ళ యొక్క చర్యలు అనేవి నచ్చక వాళ్ళపైన యుద్ధాన్ని అంటే బ్రిటిష్ వారి పైన యుద్ధాలు ప్రకటిస్తారు. ఎవరు అంటే ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న మొఘల్ చక్రవర్తి అంటే మళ్ళీ మొఘల్ చక్రవర్తి షాలం టూ ఉంటారు కదా, ఈ షాలం టూ, సుజా ఉద్దౌలా, మీర్ కాసిము వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఉంటారు. వీళ్ళకి ఆపోనెంట్గా ఎవరు ఉంటారంటే బ్రిటిష్ వాళ్ళు. అంటే వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకున్న ఆ కూటమికి మధ్య జరిగిన యుద్ధమే బక్సార్ యుద్ధం. ఇది ఎప్పుడు జరిగిందంటే 1764లో జరుగుతుంది, అక్టోబర్ 22 జరుగుతుంది. ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు ఆ కూటమిని ఓడించేసి ఇంకప్పటితో పూర్తిగా వాళ్ళ అంటే సామ్రాజ్యాన్ని అంతటిని కూడా సుస్థిరం చేసుకుంటారు. అయితే దీని తర్వాత ఒక సంధి జరుగుతుంది, అది నెక్స్ట్ క్వశ్చన్లో ఉంది, అప్పుడు చెప్తాను. ఓకేనా, ముందే చెప్పేయద్దు.
ఎస్, మీర్ కాసం, అవధ్ నవాబు సుజా ఉద్దౌలా, అలాగే మొఘల్ చక్రవర్తి షా ఆలం II, వీళ్ళు ముగ్గురు ఒక కూటమిగా ఉంటారు. వీళ్ళకి అపోనెంట్గా ఎవరు ఉంటారంటే బ్రిటిష్ వాళ్ళు ఉంటారు. ఓకేనా. మరి ఈ బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ యొక్క అధికారి ఎవరో చెప్పగలరా? ఓహో, చెప్పేశారు ఆల్రెడీ. ఓకే ఓకే, చాలా ఫాస్ట్ ఉన్నారండి అందరూ. 18th చూడండి. బక్సార్ యుద్ధం తర్వాత సంతకం చేయబడిన ఒప్పందం ఏది? దీని ద్వారా బ్రిటిష్ వారికి దివానీ హక్కులు లభించాయి. చూడండి, ఇక్కడ బక్సార్ యుద్ధం 1764లో జరిగిందని చెప్పాను కదా. ఆ యుద్ధం జరిగిన తర్వాత వీళ్ళకి ఒక ఒప్పందం జరుగుతుంది, సంధి. అయితే ఆ సంధి పేరు ఏంటి అని అడిగారు. ఓకేనా, చెప్పండి. సంతకం చేయబడిన ఒప్పందం ఏది అని అడిగారు. దివానీ హక్కులన్స్ అంటే ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకునే అధికారం. బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు. అది ఏంటి, ఆ ఒప్పందం పేరు ఏంటి అని అడిగారు. రాజుగారు వెరీ గుడ్ అండి. తిరుపతి రావు గారు అలహాబాద్ సంధి, సూపర్. ఎంత ఫాస్ట్ ఉన్నారు అసలు మీరందరూ. ఎయిటీన్త్ వన్ ఏంటంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలహాబాద్ ఒప్పందం బక్సార్ యుద్ధం తర్వాత 1765లో జరుగుతుంది ఇది. ఓకేనా, 1765లో ఈ సంధి జరుగుతుంది. దీని ప్రకారం ఏంటంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ 3 ప్రాంతాల్లో కూడా దివానీ హక్కులు అంటే ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకునే దివానీ అధికారం అనేది వీళ్ళకి లభిస్తుంది. 18th బి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మొట్టమొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏ కాలంలో జరిగింది? బ్రిటిష్ వాళ్ళకును మైసూర్ పాలకులకి మధ్య యుద్ధాలు 4 యుద్ధాలు జరిగాయి. అందులో మరి మొదటి యుద్ధం ఏం జరిగిందని అడిగారు. అది ఏ కాలంలో జరిగింది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 1767 నుంచి 1769 వరకు. ఆప్షన్ బి 1780 నుంచి 84 వరకు. ఆప్షన్ సి 1790 నుంచి 92 వరకు. ఆప్షన్ డి 1799. ఓకేనా. మరి మొట్టమొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. 19th. ఎస్, నాగేశ్వరి కరెక్ట్ ఆన్సర్. రోజా కరెక్ట్ ఆన్సర్. రోజా, నైస్ నేమ్. ఇక్కడ చూడమ్మా, మొట్టమొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం. యాక్చువల్గా ఈ మైసూర్ని పరిపాలించిన పాలకుడు ఎవరైనా అంటే కృష్ణరాజు వడయార్ III ఉంటారు. అతనికి 2 అధికారులు ఉంటారు. అంటే ఆర్థిక శాఖ మంత్రి, సైనిక మంత్రి అని చెప్పేసి దేవరాజు, నంజరాజు అని చెప్పేసి ఉంటారు. వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారంటే ఆ కృష్ణరాజు వడయార్ IIIని ఒక కీలుబొమ్మలో ఉంచేసి వీళ్ళిద్దరు పాలన చేస్తారు. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ హైదర్ అలీ వస్తారు. హైదర్ అలీ వచ్చి అతనేమో 1761లో ఆక్రమించుకొని దాన్ని అక్కడి నుంచి ఆ మైసూర్ని అతను పరిపాలించడం జరుగుతుంది, హైదర్ అలీ. అయితే పరిపాలించిన తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళకును ఈ హైదర్ అలీకి మొట్టమొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరుగుతుందంటే 1767 నుంచి 1769 వరకు జరుగుతుంది. ఇది వచ్చేసి మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఇక్కడ చూడండి 1780 ఉందా, 80 నుంచి 84 వరకు జరిగేది రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. 67 నుంచి 69 వరకు జరిగింది మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం. 80 నుంచి 84 వరకు జరిగింది రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. మరి 90 నుంచి 92 వరకు జరిగింది మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. 99లో జరిగింది నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఓకేనా. ఇక్కడ 1767 నుంచి 69 వరకు జరిగేటప్పుడు మరి అక్కడ గవర్నర్ జనరల్ ఎవరు ఉంటారని అంటే వారన్ హేస్టింగ్స్ ఉంటారు, లార్డ్ వెరల్స్ ఉంటారు. ఓకేనా, లార్డ్ వెరల్స్ ఉంటారు. అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు ఓడిపోతారు. అంటే చివరికి బ్రిటిష్ వాళ్ళు గెలిచినా సరే ముందైతే హైదర్ అలీ గెలుస్తారు. ఓకేనా, బ్రిటిష్ వాళ్ళు ఓడిపోతారు. అప్పటి నుంచి మరి ఇక్కడ ఒక సంధి జరుగుతుంది, చెప్పగలరా? మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో జరిగిన సంధి ఏంటి?
19th ఏ కరెక్ట్ ఆన్సరే. 67లో ప్రారంభం, 69 మద్రాసు ఒప్పందంతో ముగుస్తుంది. ఎస్, మద్రాస్ గవర్నర్ అయితే లార్డ్ మెకర్నటీ. ఓకే, బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయితే లార్డ్ వెరెల్స్ ఉంటారు. ఓకేనా. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780 నుంచి 84 వరకు. మరి అక్కడ 84లో కూడా ఒక సంధి జరుగుతుంది. ఓకేనా, మంగళూరు సంధి జరుగుతుంది. ఇక్కడ రెండవ యుద్ధం జరుగుతుంది కదా, జరిగేటప్పుడు 1782లో ఏంటంటే హైదరాలీ చనిపోతారు. హైదరాలీ చనిపోయిన తర్వాత హైదరాలీ యొక్క కొడుకుంటారు కదా టిప్పు సుల్తాన్, అతను ఆ యుద్ధాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఓకేనా, కంటిన్యూ చేసిన తర్వాత 84లో సంధితో ముగుస్తుంది. అది ఏంటంటే మంగళూరు సంధి. నెక్స్ట్ 1790 నుంచి 92 వరకు మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం జరుగుతుంది. దాంట్లో శ్రీరంగపట్నం సంధితో ఆ యుద్ధం అనేది ముగుస్తుంది. ఓకేనా. ఎంఎంఎస్ మద్రాస్ సంధి, మంగళూరు సంధి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి శ్రీరంగపట్నం సంధి. ఓకేనా. మరి మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1767 నుంచి 69 వరకు జరిగింది. ఇది మొదటిది, రెండవది, మూడవది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఏ నగరం భారతదేశంలో మొదటి అధికారిక బ్రిటిష్ రాజధానిగా మారింది అని అడిగారు. చూడండి, బ్రిటిష్ అధికారిక రాజధాని అని అడిగారు. ఆప్షన్స్: ఏ మద్రాస్, ఆప్షన్ బి బొంబాయి, ఆప్షన్ సి కలకత్తా, ఆప్షన్ డి ఢిల్లీ. ఎస్, టిప్పు సుల్తాన్ దీనిపై సంతకం చేస్తారు. సంతకం చేసేటప్పుడు ఏంటంటే మైసూర్లో ఆ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ మైసూర్లో ప్లేసెస్ అన్నీ కూడా టిప్పు సుల్తాన్కి ఇచ్చేస్తారు. అలాగే కర్ణాటకలో ఏవైతే ప్లేసెస్ గెలుస్తారో ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఆంగ్లేయ వాళ్ళు తీసుకుంటారు. ఇది యాక్చువల్గా సంధి. ఓకేనా. 20th వెరీ గుడ్ అండి, నాకంటే మీరే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరూ లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి, అప్పట్లో మన భారతదేశ రాజుల మధ్య యూనిటీ లేకపోవడం వల్ల మన భారతదేశం విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు మీరు యూనిటీగా ఉండి మీకు తెలిసిన నాలెడ్జ్ని లైవ్లో పాల్గొంటూ ఇంకా షేర్ చేసుకోవడం వల్ల ఇంకొంతమందికి ఆ మ్యాటర్ అనేది తెలుస్తుంది. సో అందరూ చాలా తొందరగా గెయిన్ అయిపోతారు సక్సెస్లో. ఓకేనా. 20th ఏ నగరం భారతదేశంలో మొదటి అధికారిక బ్రిటిష్ రాజధానిగా మారింది? ఆన్సర్ వచ్చేసింది. చూడమ్మా, 20th వచ్చేసి నాగలింగం గారు. బి కాదండి, 20B కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కలకత్తా. అప్పట్లో ఈ కలకత్తా ఏంటంటే జనాభా పరంగా, వైశాల్యం పరంగా అతిపెద్ద నగరం. ఓకేనా, కలకత్తా. మరి అలాంటి కలకత్తాలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే అధికారికంగా వాళ్ళ రాజధానిని మార్చడం జరిగింది. ఎస్, ముర్షిదాబాద్ నుంచి నగరానికి బదిలీ చేసినప్పుడు కలకత్తా, ఇప్పుడు కోల్కతా పేరు మార్చారు. మరి ఈ కలకత్తా ఉంది కదా, ఈ కలకత్తా ముందు పేరైతే ముర్షిదాబాదు. మరి ముర్షిదాబాద్ని ఎవరు కట్టించారు? ముర్షిదాబాద్ నగర నిర్మాత ఎవరు మరి? చెప్పండి. ముర్షిదాబాద్ నగర నిర్మాత. 20th సి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.
ఇక్కడ చూడండి నేను స్కిప్ చేసేసాను కదా. యాక్చువల్గా మన పిఆర్ అకాడమీ యాప్లో ఎండోమెంట్కి సంబంధించి 2 పేపర్స్ ఉంటాయి కదా. అలాగే మీరు అంతా సిలబస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఆల్రెడీ చేసేసి ఉంటారు, వెంటనే మీరు టెస్ట్ సిరీస్ తీసుకోండి. మనం ఏంటంటే చూడండి, ఇందాక బ్రిటిష్ కంపెనీ ఎప్పుడు స్థాపించారని, డచ్ కంపెనీ ఎప్పుడు స్థాపించారని అడిగేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు కదా. అలాగంటే ఎప్పుడు స్థాపించారు, అలాగే స్థాపించేటప్పుడు ఎవరున్నారు, భారతదేశానికి వచ్చిన తర్వాత ఎవరున్నారని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది. ఇలా కన్ఫ్యూజన్ అనేది పోకుండా ఉండాలని అదే పోవాలని అంటే, కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం నెంబర్ ఆఫ్ టెస్ట్స్ అనేవి అటెంప్ట్ చేయాలన్నమాట. అలాంటి టెస్ట్ సిరీస్ అనేది మీకు అవైలబుల్గా ఉంది. పేపర్ 1కి సంబంధించి 40,000 బిట్స్, అలాగే పేపర్ 2కి సంబంధించి 40,000 బిట్స్ అనేవి మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు మన యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన టెస్ట్ సిరీస్ అనేది కూడా పర్చేజ్ చేసుకోండి. ఓన్లీ ఎండోమెంట్కి సంబంధించిందే కాదు, నెక్స్ట్ ఈ ఆర్ఆర్బికి సంబంధించింది, నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ ఉంటుంది కదా, అలాగే అన్ని కోర్సులకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఒకసారి అవైలబుల్గా ఉంది. మీకు ఏది కావాలో ఒకసారి పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ 21 చూడండి. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ రాజు పాలనలో 1664లో ఏర్పడింది అని అడిగారు. చూడమ్మా, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటి, భారతదేశానికి చిట్ట చివరిగా వచ్చిన యూరోపియన్ కంపెనీ. ఓకేనా, మరి ఇది ఏ రాజు కాలంలో ఏర్పడింది అని అడిగారు. 1664లో ఏర్పడింది కదా. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ లూయిస్ 13th, ఆప్షన్ 4 లూయిస్ 14th, ఆప్షన్ సి నెపోలియన్, ఆప్షన్ డి హెన్రీ. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఎస్ శ్రీని గారు, వెరీ గుడ్ అండి, ఆసమ్ మీరు అసలు. కింగ్ లూయిస్ 14. యాక్చువల్గా ఆ ఫ్రెంచ్ని పరిపాలిస్తారు కదా రాజులు, ఆ రాజులు ఏంటంటే లూయిస్ పేరుతో పిలుస్తారు. అలాగే రష్యాలో ఉంటారు కదా రాజులు, ఆ రష్యాని పరిపాలించే చక్రవర్తులను అయితే జార్ అని పిలుస్తారు. ఓకేనా, ఇతను ఉంటారు కానీ ఇతని యొక్క ఆర్థిక మంత్రి ఉంటారు. ఆర్థిక మంత్రి ప్రభుత్వ అధీనంలో స్టార్ట్ చేస్తారు దీన్ని. చూడండి, ఇక్కడ 5 కంపెనీస్ ఉంటాయి కదా, వీటన్నిటిలో కంటే ప్రభుత్వ అధీనంలో ఉండే కంపెనీ, ఏకైక కంపెనీ ఏదైనా అంటే ఫ్రెంచ్ కంపెనీ. అందుకని ఆ ప్రభుత్వం నుంచి ఎక్కువ కంపెనీకి ఫండ్స్ వచ్చేవి. ఓకేనా, జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ అతని యొక్క ఆర్థిక మంత్రి స్థాపిస్తారు. 21 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ బిఎమ్మ, లూయిస్ 14th. ఇతని యొక్క మంత్రి జీన్ రాశారు, జాన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ అనే అతని ఆర్థిక మంత్రి ఆ ప్రభుత్వం యొక్క అధీనంలో ఈ ఫ్రెంచ్ కంపెనీని స్టార్ట్ చేయడం జరుగుతుంది 1664లో. ఈ నెపోలియన్ ఉన్నారు కదా, టిప్పు సుల్తాన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ నెపోలియన్. నెక్స్ట్ 22 చూడండి. ఈ క్రింది వాటిలో భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రధాన స్థావరం ఏది అని అడిగారు. ఫ్రెంచ్ వారు వచ్చేటప్పుడు ఫస్ట్ టైం మరి వాళ్ళ ప్రధాన స్థావరం ఎక్కడ ఉంది అని అడిగారు. ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ సూరత్, ఆప్షన్ బి చంద్రనాగూర్, ఆప్షన్ సి పాండిచ్చేరి, ఆప్షన్ డి మహే. ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన స్థావరం ఏది అని అడిగారు, చెప్పండి. 22. చంద్రనాగూర్ ఉంటుంది కానీ నేను ప్రధానమైన స్థావరం అని అడిగా. మా ప్రధాన స్థావరం అయితే సూరత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 22A. పాండిచ్చేరి ఏంటంటే చూడండి, ఫ్రెంచ్ వాళ్ళు ఒక యుద్ధంలో ఓడిపోతారు, నెక్స్ట్ బిట్ వస్తుంది. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత లాస్ట్కి వాళ్ళకి మిగిలిన ప్లేస్ ఏంటి అంటే పాండిచ్చేరి మాత్రం మిగులుతుంది. కానీ ప్రధాన స్థావరం ఏదేని అంటే సూరత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. 22A సూరత్. ఇదిగోండి 22 కరెక్ట్ ఆన్సర్ ఏంటి, సూరత్. నెక్స్ట్ 23 చూడండి. ఫ్రెంచ్ గవర్నరు డూప్లే
ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ఏ యుద్ధాల శ్రేణిలో తన ప్రమేయానికి ప్రసిద్ధి చెందారు? అంటే ఇక్కడ యుద్ధాలు ఇచ్చే ఆప్షన్ చూడండి. మరాఠా యుద్ధాలు, కర్ణాటక యుద్ధాలు, మైసూరు యుద్ధాలు, ప్లాసీ యుద్ధం. ఈ 4 యుద్ధాల్లో అంటే ఏ యుద్ధంలో జరిగినప్పుడు డూప్లే అనే అతను వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి హెల్ప్ చేశాడని చెప్పేసి అడిగారు. ఆ యుద్ధాలు ఏంటి అంటే ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి యుద్ధాలు జరిగాయి. ఓకేనా? ఆన్సర్ చెప్తాను నేను. ఆ యుద్ధాలు చెప్పండి. ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ వారికి జరిగిన యుద్ధాలు. తోట రాజు. నేను చెప్పనా? ఎందుకు? మీ ఇష్టం. మిగతా వాళ్ళు ఉన్నారు కదా చెప్తారు. ఏ కాదండి. మరాఠా యుద్ధాలు ఎవరెవరు జరుగుతాయి? బ్రిటిష్ వారికి మరాఠా వాళ్ళకి జరుగుతాయి. మరాఠా యుద్ధాలు పేరులోనే ఉంది కదా. ఏ యుద్ధాలు జరిగినప్పుడు ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే వాళ్ళకి హెల్ప్ చేశారు. ఎస్, కర్ణాటిక్ వార్స్. వాటిని ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అంటారు, లేదా ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అని కూడా అంటారు. ఓకేనా? ఈ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అనేవి 3 జరుగుతాయి. 1748 నుంచి 46 నుంచి 48 ఫస్ట్ జరుగుతుంది. 48 నుంచి 49 సెకండ్ జరుగుతుంది. ఆ తర్వాత సప్తవర్ష సంగ్రామంలో భాగంగా 1756 నుంచి 63 వరకు కూడా థర్డ్ యుద్ధం జరుగుతుంది. ఓకేనా? వాటికి కూడా కొన్ని సంధులు ఉంటాయి, అంటే ఒప్పందాలు ఉంటాయి. ఆ తర్వాత బిట్స్ వస్తే దానికి డిస్కస్ చేద్దాము. ఎక్కడైతే ఓకే, మీరు ముందుగా చెప్పారు, నేను చదవలేదా? సారీ. మరి చూడండి, ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ఏ యుద్ధాల శ్రేణిలో పాల్గొన్నారు? ప్రమేయానికి ప్రసిద్ధి చెందారంటే పాల్గొన్నారని అర్థం. ఎస్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. కర్ణాటక యుద్ధాలు. మరి ఈ కర్ణాటక యుద్ధాలు ఎన్ని జరిగాయి? 3 జరిగాయి. మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1746 నుంచి జరుగుతుంది. 46 నుంచి 48 వరకు జరుగుతుంది. ఒకటవ ఆంగ్లో కర్ణాటిక్ వార్స్. వీటిని ఆంగ్లో కర్ణాటక లేదా ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అని కూడా అంటారమ్మా. ఇది మొదటిది. మరి రెండవది ఎప్పుడు జరిగింది? 1748 నుంచి 49 వరకు జరుగుతుంది. ఇది రెండవ. ఓకేనా? మూడోది ఎప్పుడు జరుగుతుందంటే 1756 నుంచి 63 వరకు జరుగుతుంది. ఇది మూడవ కర్ణాటక యుద్ధం. వీటికి 3 సందులు కూడా ఉంటాయి. నెక్స్ట్ బిట్లో వస్తుంది, చెప్దాం. ఓకేనా? శ్రీను గారు వెరీ గుడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇవ్వండి, వచ్చేసాయి సందులు, అవే ఒప్పందాలు. మూడవ కర్ణాటక యుద్ధం తర్వాత సంతకం చేయబడిన ఒప్పందం ఏది? ఇది భారతదేశంలో ఫ్రెంచ్ వారి సవాళ్ళను అధికారికంగా ముగించింది అని అడిగారు. ఆంగ్లో కర్ణాటక వార్స్ జరిగాయి కదా, వార్స్ జరిగిన తర్వాత ఒప్పందాలు జరిగాయి కదా. మొదటి యుద్ధంలో ఏ ఒప్పందం జరిగింది? రెండవ యుద్ధంలో ఏ ఒప్పందం జరిగింది? మూడవ యుద్ధంలో ఏ ఒప్పందం జరిగింది? ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ ఏంటి? పారిస్ ఒప్పందమా, లేదంటే యాక్స్లా చాపెలా, లేదంటే పాండిచ్చేరి ఒప్పందమా, లేదంటే మంగళూరు ఒప్పందమా? ఎస్, ఆప్షన్ ఏ, ట్రీటీ ఆఫ్ పారిస్. 24B. 24B ఎందుకు పెట్టారు మీరు? నేను అడిగింది ఏంటి? మూడవ కర్ణాటక యుద్ధం తర్వాత కదా. చూడండి, ఇక్కడ వచ్చేసి మొదటి కర్ణాటక యుద్ధం తర్వాత జరిగిన సంధి ఏదేని అంటే యాక్స్లా చాపెల్.
ఒకటవది ఎప్పుడు ఫస్ట్ 46 నుంచి 48 వరకు జరుగుతుంది కదా, ఈ 1748లో ఈ సంధి జరుగుతుంది. ఓకేనా, మొదటి కర్ణాటక వార్ జరిగిన తర్వాత, ఆంగ్లో కర్ణాటక వార్ జరిగిన తర్వాత 1748లో మొదటి సంధి జరుగుతుంది. ఏంటిది? ఎక్స్లా చాపెల్ సంధి జరుగుతుంది. ఆ తర్వాత రెండవది ఏంటి? రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో ఇది ఎప్పుడు అంటే 1749లో జరుగుతుందమ్మా ఇది. ఓకేనా, ఇది పాండిచ్చేరి ఒప్పందం. అలాగే థర్డ్ ఉంది కదమ్మా, ఈ థర్డ్ వచ్చేసి పారిస్ ఒప్పందం జరుగుతుంది 1763లో. 56 నుంచి 63 వరకు యుద్ధాలు జరిగాయి కదా, సప్తవర్ష సంగ్రామం అంటారు దాన్ని. అంటే ఆ సంగ్రామంలో భాగంగా యుద్ధం జరుగుతుంది. ఆ మూడో జరిగేటప్పుడు జరిగిన సంధి ఏదైనా అంటే పారిస్ ఒప్పందం 1763లో జరుగుతుంది. ఈ మంగళూరు ఒప్పందం ఉంది కదా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ మంగళూరు ఒప్పందం అనేది ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగాయి కదా, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగేటప్పుడు రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరుగుతుంది కదా, దాంట్లో జరిగిన సంధియే ఈ మంగళూరు సంధి. ఓకేనా, ఫస్ట్ది యాక్స్లా చాపెల్, సెకండ్ది వచ్చేసి పాండిచ్చేరి, థర్డ్ వన్ వచ్చేసి పారిస్ ఒప్పందం. ఓకేనా, యాక్స్లా చాపెల్ మొదటి కర్ణాటక యుద్ధాన్ని ముగించింది, రెండవది పాండిచ్చేరి, థర్డ్ వచ్చేసి పారిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ వందవాసి యుద్ధము ఏ రెండు యూరోపియన్ శక్తుల మధ్య జరిగింది? వందవాసి యుద్ధం అనేది ఎవరెవరికి మధ్య జరిగిందని అడిగారు. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ బ్రిటిష్ మరియు డచ్చా, ఆప్షన్ బి బ్రిటిష్ మరియు పోర్చుగీసా, ఆప్షన్ సి బ్రిటిష్ మరియు ఫ్రెంచా, ఆప్షన్ డి ఫ్రెంచ్ మరియు డచ్చా. చెప్పండి. యాక్చువల్గా ఈ వందవాసి యుద్ధం ఉంది కదా, ఆ యుద్ధంతోనే వాళ్ళు అంతం అయిపోతారు. వాళ్ళ యొక్క క్షీణత అనేది ఆ యుద్ధంతో స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. చెప్పండి. రాజేష్ గారు దేనికి పెట్టారు అన్నిసార్లు? నేను దేనికి అనుకోవాలి? మీరు లేట్ ఉన్నారా లేదంటే దీనికి తప్పు చెప్పారా? బి కాదు, ఎస్ 25 సి. రాజేష్ గారు మీరు కొంచెం లైవ్లో లేట్ ఉన్నట్లున్నారు, ఆన్సర్ కొంచెం లేట్ పెట్టారు. నరేష్ గారు నేను బి కాదని చెప్పేసి మళ్ళీ ఏ పెట్టారా? బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, 1760లో 1760లో ఈ వందవాసి యుద్ధం అనేది జరుగుతుంది. ఈ వందవాసి యుద్ధంతో ఈ ఫ్రెంచ్ వాళ్ళ పతనం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరుగుతుంది వందవాసి యుద్ధం 1760లో. ఓకేనా, నెక్స్ట్ 26th చూడండి. భారతదేశానికి యూరోపియన్ వర్తక కంపెనీల రాక యొక్క సరైన కాలక్రమం ఏమిటి అని అడిగారు. అంటే భారతదేశానికి వరుసగా వచ్చిన యూరోపియన్ కంట్రీస్ ఏమేమి అని అడిగారు. ఒకసారి ఇక్కడ ఆప్షన్ చూడండి. డచ్, పోర్చుగీస్, బ్రిటిష్, ఫ్రెంచ్. మా కంప్యూటర్ గారు ఒక కంట్రీని లేపేసేటట్లు ఉన్నారు, కానీ చూడండి చెప్తాను చూడండి. నెక్స్ట్ ఆప్షన్ బి పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్. అలాగే ఆప్షన్ సి వచ్చేసి బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్. ఆప్షన్ డి వచ్చేసి ఫ్రెంచ్, బ్రిటిష్, డచ్, పోర్చుగీస్. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి చూడండి. తోటరాజు గారు వెరీ గుడ్, పీడీబీడీఎఫ్. ఇక్కడ బి కరెక్ట్ ఆన్సర్. అందులో డేనిష్ వాళ్ళని తీసేశారు మా కంప్యూటర్ గారు, సారీ. అంతరాయానికి చింతిస్తున్నాం. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వస్తారు, ఆ తర్వాత డచ్ వాళ్ళు వస్తారు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వస్తారు, ఆ తర్వాత డేనిష్ వాళ్ళు వస్తారు, లాస్ట్లో ఫ్రెంచ్ వాళ్ళు వస్తారు. ఓకేనా, భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు కదా, చివరి వరకు కూడా వాళ్ళే ఉండిపోతారు. ఓకేనా, ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్. నెక్స్ట్ 27 చూడండి. పోర్చుగీస్ వారి కోసం బ్లూ వాటర్ పాలసీ
దీన్నే నీటి విధానం అంటారు. ఆ బ్లూ వాటర్ పాలసీని అంటే ఏంటంటే ఆ హిందూ మహాసముద్రంపై నియంత్రణ అంటే ఓన్లీ వాళ్ళ తాలూకా వ్యాపార నౌకలు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళు రాకూడదని చెప్పేసి బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టారు. అలాగే మరి ఆ బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టిన గవర్నర్ ఎవరు అని అడిగారు, పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ వాస్కో డ గామా, ఆప్షన్ బి ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా, ఆప్షన్ సి ఆల్ఫాన్సో డి ఆల్బుకెర్కి, ఆప్షన్ డి డూప్లే. చెప్పండి నాన్న, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 27. నేను చదివేలోపే మీరు ఆన్సర్ చేసేస్తున్నారు. సో నైస్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ యూ. శ్రీను గారు బీబీ. ఓకే అమ్మా, మరి ఈ బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టింది ఇందులో ఆన్సర్ ఉంది కదా, మరి దాన్ని రద్దు చేసింది ఎవరు? క్యాన్సిల్ చేశారు. ఆ రద్దు చేసింది ఎవరు మరి చెప్పండి? నీటి విధానం స్టార్ట్ చేసింది అయితే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. అంటే ఏంటంటే ఆ హిందూ మహాసముద్రం పైన ఆ వ్యాపార నౌకలు వాళ్ళవే ఉండాలి, వేరే వాళ్ళు రాకుండా కంట్రోల్ చేశారనమాట ఆ బ్లూ వాటర్ పాలసీని. ఆ బ్లూ వాటర్ పాలసీని స్టార్ట్ చేసింది అయితే ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. మరి ఆ బ్లూ వాటర్ పాలసీ నీటి విధానాన్ని రద్దు చేసింది ఎవరు? ఎస్, ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా స్టార్ట్ చేశారమ్మా. మరి రద్దు చేసింది ఆల్మిడా స్టార్ట్ చేస్తే ఆల్బుకర్క్ రద్దు చేస్తారు. ఓకేనా? సీను గారు మీరు అన్ని సీలు పెట్టారు దేనికోసం? పేరు రాయకుండా సీల్ నేను చెప్పుకోవాలనా? రద్దు చేసింది ప్రశాంతి ఆల్బుకర్క్స్ అంటే రద్దు చేసిందా? ఓకే, చూడమ్మా, ఈ నీటి విధానాన్ని ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా స్టార్ట్ చేస్తే ఈ ఆల్బుకర్క్ అనే అతను రద్దు చేస్తారు. ఓకేనా? మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ భారతదేశంలో డచ్ వారి రాజధానిని 1690లో మచిలీపట్నం నుంచి ఏ ప్రదేశానికి మార్చబడింది? చూడండి, ఫస్ట్ డచ్ వారు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఫస్ట్ ఆ ప్రధాన వర్తక స్థావరం ఎక్కడ స్థాపించారు అంటే మచిలీపట్నంలో స్థాపించారు. ఆ మచిలీపట్నంలో స్థాపించిన తరువాత మరి 1690లో దాన్ని ఏ ప్రదేశానికి మార్చారు అని అడిగారు. చెప్పండి వెంకట్ గారు. బియా? దేనికి? బి అయితే తప్పు, మీరు దేనికి పెట్టారో తెలీదు. ప్రశాంతి వెరీ గుడ్. రమా 23C, మీరు చాలా లేట్ ఉన్నారు. 23C కోసం నేను మర్చిపోయాను. ఓకే, వాళ్ళ వర్తక స్థావరాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ మచిలీపట్నం నుంచి 1690లో ఏ ప్లేస్కి మార్చారని అడిగారు. రాజాగారు సి కాదు. డచ్ వాళ్ళు ఏంటి ఫస్ట్ 1602లో వాళ్ళ కంపెనీని స్టార్ట్ చేశారు. మన ఇండియాకి ఎప్పుడు వచ్చింది? వచ్చేటప్పుడు 1605లో వచ్చింది. ఆ 1605లో మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. ఓకేనా? మచిలీపట్నంలో స్టార్ట్ చేసేసి మరి మచిలీపట్నం నుంచి ఏ ప్రదేశానికి మార్చారు అని అంటే చూడండి, మచిలీపట్నం అనేది తూర్పు తీరంలో ఉండేది. ఓకేనా? ప్రతి ఒక్కరికి కూడా తూర్పు తీరంలో కొన్ని, పశ్చిమ తీరంలో కొన్ని ఏర్పాటు చేశారు. అలాగే మచిలీపట్నం నుంచి ఎక్కడికి మార్చారు అని అడిగారు. ఓకేనా? చెప్పండి. 28C ఎందుకు పెడుతున్నారు? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. 28 నాగపట్నంకి మార్చారు. ఓకేనా? ఓకే ఓకే. శ్రీను ఏ కరెక్ట్ ఆన్సర్ 28 ఏంటంటే 1690లో ఏ ప్లేస్కి మార్చారని అంటే నాగపట్నానికి మార్చారు. ఓకేనా? 29th అని చూద్దాం. సారీ
భారతదేశ స్వాతంత్రం తరువాత భారతదేశాన్ని విడిచిపెట్టిన చివరి యూరోపియన్ శక్తి ఏది అని అడిగారు. చూడండి, ఆప్షన్ ఏ డచ్, ఆప్షన్ బి బ్రిటిష్, ఆప్షన్ సి పోర్చుగీస్, ఆప్షన్ డి ఫ్రెంచ్. చూడండి, భారతదేశం తర్వాత భారతదేశాన్ని విడిచిపెట్టిన, చూడండి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత విడిచిపెట్టారు ఒకరు, కానీ వాళ్ళకంటే ఇంకా లేట్ అందరికంటే చివరిగా వెళ్ళిన యూరోపియన్ శక్తి ఏదని అడిగారు. అది ఎప్పుడు వెళ్ళారు? ఇయర్ కూడా చెప్పండి ఒకసారి. 29th. నేను అందుకే క్వశ్చన్ మళ్ళీ చదివాను. ఇక్కడ ఒకసారి చూడండి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశాన్ని విడిచిపెట్టిన చివరి అన్నాను నేను, ఓకేనా? డోంట్ గెట్ కన్ఫ్యూజ్. చివరి అని మెన్షన్ చేశాను నేను. అందుకే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఏంటంటే చివరిసారిగా వెళ్ళిన వాళ్ళు అని అడిగాను, ఓకేనా? చివరిసారిగా వెళ్ళిన వాళ్ళు. ట్వంటీ-9th. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. చూడమ్మా, పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ ఏంటంటే 1961లో గోవా ఉంటుంది కదా, గోవాని ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా భారతదేశంలో విలీనం చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954 వరకు ఫ్రెంచ్ వాళ్ళు ఉంటారు, కానీ చివరిసారిగా అడిగాను, చివరిసారిగా అంటే 1961లో ఎప్పుడు గోవాని మనకి భారతదేశంలో విలీనం చేసేసి పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే ముందే చెప్పాను, భారతదేశానికి మొదటిసారిగా వచ్చి చివరిసారిగా వెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు, ఓకేనా? 29th C 1961. వెరీ గుడ్ నాగేశ్వరి. రామ్జీ పోర్చుగీస్, వెరీ గుడ్ అండి. 29th బియా. బ్రిటిష్ వాళ్ళు కాదు, 1961 వరకు ఉన్నారు పోర్చుగీస్ వాళ్ళు, గోవా వాళ్ళ అధీనంలో ఉండేది. ఆపరేషన్ విజయ్, అక్కడ జనరల్ చౌదరి ఉంటారు కదమ్మా, అతని ఆధ్వర్యంలో మనకి ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్యను చేపట్టేసి భారతదేశంలో ఈ గోవా అనేది విలీనం అవ్వడం జరిగింది. అప్పటితో పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళిపోతారు, ఓకేనా? చివరి, అందుకే చివరి అని అన్నాను, ఓకేనా? చివరి చివరి చివరి. క్వశ్చన్ కరెక్ట్గా చూసుకోవాలి మనం. ఎస్, గోవా, డయ్యూ, డామన్ ఈ 3 ప్రాంతాలు భారతదేశంలో విలీనం అయిపోతాయి. మొదటగా వచ్చి చివరిసారిగా వెళ్ళారు పోర్చుగీస్ వాళ్ళు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఏ యుద్ధం బెంగాల్పై వారికి సమర్థవంతమైన నియంత్రణ ఇవ్వడం ద్వారా భారతదేశంపై బ్రిటిష్ ఆధిపత్యాన్ని స్థాపించినట్లుగా పరిగణించబడుతుంది, ఓకేనా? ఇక్కడ సమర్థవంతమైన నియంత్రణ ఇవ్వడం ద్వారా బ్రిటిష్ ఆధిపత్యాన్ని స్థాపించడం, చూడండి సుస్థిరపరచడం కాదు, స్థాపించడం అంటే వారి యొక్క అధికారాన్ని స్థాపించారు. ఏ యుద్ధంతో అని అడిగాం. ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ ప్లాసీ యుద్ధం, ఆప్షన్ బి బక్సార్ యుద్ధం, ఆప్షన్ సి వందవాసి యుద్ధం, ఆప్షన్ డి ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఎస్, ఆప్షన్ ఏ 30A. కేవీ ఛానల్ గారు కరెక్ట్ అండి. శ్రీను బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, వెరీ గుడ్ అండి. రోజా ఏ కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు చాలా పెద్ద ఆన్సర్ పెడుతున్నారు, ఓకే వెరీ గుడ్. మీ సహనానికి మెచ్చుకోవాలండి. అంటే జనరల్ చౌదరి ఉంటారు, అతని ఆధ్వర్యంలో కాండెట్, ఓకేనా? ఆ తర్వాత అతను లెఫ్టినెంట్ గవర్నర్గా చేస్తారు కాండెట్ని. జూన్ 23, 1757 జరిగిన ప్లాసీ యుద్ధం కదా, మరి జూన్ 24, 1757లోనే ఇంకొక యుద్ధం జరుగుతుంది, అదేంటి చెప్పగలరా? ఆ నెక్స్ట్ డేనే చూడండి 1750. దీనికైతే ఆన్సర్ వచ్చేసింది నాన్న. చూడండి, అంటే ఆధిపత్యాన్ని స్థాపించడానికి కారణమైన యుద్ధం ఏంటి? ప్లాసీ యుద్ధం. ఈ ప్లాసీ యుద్ధం అనేది వెస్ట్ బెంగాల్లోని నాడియా జిల్లాలో పలాసీ అనే ప్రాంతంలో జరుగుతుంది. పలాసీ అంటే ఏంటి? అదొక చెట్టు పేరు యాక్చువల్గా. దాని నుంచి ఈ గులాల్ పువ్వులు రెడ్ కలర్లో ఉంటాయి అనమాట, ఫ్లవర్స్. దాని నుంచి గులాల్ పౌడర్ని తీస్తారు. ఆ పౌడర్ని తీసేసి ఈ హోలీ పండుగలో రంగులు చల్లుకోవడానికి యూస్ చేస్తారు. మరి ఆ ప్లేస్లో అంటే హుగ్లీ నది అక్కడ ఉంటుంది, ఆ ప్లేస్లో జరిగింది కాబట్టి దానికి ఆ పలాసే కాస్త రాను రాను క్రమేపీ
అయిపోయి ప్లాసీగా మారిపోయింది. ఆ యుద్ధం జరిగింది. అది ఎప్పుడు 1757 జూన్ 23 జరిగింది ప్లాసీ యుద్ధం. ఓకేనా. మరి ఆ ప్లాసీ యుద్ధంతో అంటే అక్కడ సిరాజుద్దౌలాని చంపేయడంతో అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు తమ రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఓకే. మరి 1757 జనవరి 24న ఇంకొక యుద్ధం జరిగింది. అదేంటది? ఉమా సాయిప్రసాద్, హోలీ రంగులు. ఆ గులాల్ పొడి ఉంటుంది కదా, ఆ గులాల్ పొడిని దేంతో తయారు చేస్తారంటే ఈ పలాసే ఫ్లవర్స్ నుంచి తయారు చేస్తారు. ఓకేనా. 30 బక్సర్ 1764 అక్టోబర్ 22 నానా. వందవాసి యుద్ధం ఏంటి? ఫ్రెంచ్ వారి పతనం 1760లో జరిగింది. ప్లాసీ యుద్ధం 1757. ఇక్కడ చూడండి, ప్లాసీ యుద్ధం 1757లో జరిగింది. మరి బక్సార్ యుద్ధం 1764లో జరిగింది. వందవాసి యుద్ధం అనేది 1760లో జరిగింది. ఓకేనా. ఇది ఫ్రెంచ్ వారు, ఇది ఆంగ్లో మైసూర్ యుద్ధం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780 నుంచి 84 వరకు జరుగుతుంది. ఓకేనా. ఆంగ్లో మైసూర్ యుద్ధం 4 జరుగుతాయి కదా. ఓకే, ఇది మొదటిది కదా. మొదటిది వచ్చేసి 1766 నుంచి జరుగుతుంది. సారీ, సెకండ్ చెప్పేసా. ఇక్కడ ప్లాసీ యుద్ధం 1757. ఇక్కడ ఏంటి? జూన్ 23 కదా ఇది. ఓకే, జాన్ 24న జరిగిన యుద్ధం. దీనికంటే ముందు జరిగింది జాన్ 24న, సేమ్ ఇయర్లో. నరేష్ గారు ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్. బట్ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసేసి వెళ్ళండి. ఆన్సర్ చేయకపోతే వినేసి వెళ్ళండి. ఓకేనా. జూన్ 23, 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. ఓకే, అదే ఇయర్లో 1757 జాన్ 24 జాన్యువరి 1757 జాన్యువరి 24న ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం పేరేంటి? ఎస్, తోట రాజు గారు, బొబ్బిలి యుద్ధం. వెరీ గుడ్. ప్రశాంతి, బొబ్బిలి వార్, వెరీ గుడ్ అండి. ఇక్కడ 1757 జూన్ 23 అయితే ప్లాసీ యుద్ధం జరుగుతుంది. ఈ ప్లాసీ యుద్ధంతో అక్కడ బ్రిటిష్ వారు తమ ఆధిపత్యాన్ని స్టార్ట్ చేస్తారు. ఆ బక్సార్ యుద్ధంతో పూర్తి అధికార నియంత్రణ అంతా కూడా వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది. బక్సార్ యుద్ధం. అలాగే వందవాసి యుద్ధం అనేది బ్రిటిష్ వారి చేతిలో ఫ్రెంచ్ వారు ఓడిపోతారు. నెక్స్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది మనకి 4 మైసూర్ యుద్ధాలు జరిగాయి కదా, దాంట్లో భాగంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటమ్మా నేను అడిగింది 1757 జనవరి 24లో జరిగిన యుద్ధం ఏంటి అని అడిగాను. బొబ్బిలి యుద్ధం జరుగుతుంది. ఓకేనా. మధ్యలో లెటర్స్ రాయకూడదు. బొబ్బిలి వార్, వేరే బొబ్బిలి. 1757లో బొబ్బిలి యుద్ధం జరుగుతుంది. ఓకే అమ్మా, ఇక్కడితో మన సెషన్ అయిపోయింది. నెక్స్ట్ లైవ్లో వేరే టాపిక్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. అంతవరకు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇంకొకసారి చూడండి, మనకి ఏపీ ఎండోమెంట్కి సంబంధించి లేటెస్ట్ డిజిటల్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ పేపర్ 1కి 40,000 బిట్స్, పేపర్ 2కి 40,000 బిట్స్, నెక్స్ట్ పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. దేనికి సంబంధించి ఇక్కడ పేపర్ 2లో చూడండి, మనకి టెంపుల్ సిస్టమ్ ఉంటుంది కదా, దాని గురించి కూడా పిక్చర్స్తో సహా మీకు బ్రెయిన్లో ఫీడ్ అయ్యేటట్లు పిక్చర్స్తో సహా మెటీరియల్ అనేది తయారు చేయడం జరిగింది. మీకు కావాల్సిందంతా పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతకు ముందు నా వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. ఓకేనా. ఐ హోప్ మీకు ఈరోజు ఈ క్లాస్ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఇంతకంటే ఇంకా ఎక్కువ కంటెంట్తో ఫర్దర్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుదాం. ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.